ఇక్కడ ఒకటి తప్పేం ఓకే. సో ఎస్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో మనం గుడ్ ఈవినింగ్ అండి లిప్తా గారు, గుడ్ ఈవినింగ్. ఎస్, 23 మెంబర్స్ ఆల్రెడీ జాయిన్డ్. ఓకే, సూపర్. సో ఎస్, ఓకే. సో ఫ్రెండ్స్, మనం ఆపరేటర్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. ఓకే, సో ఆపరేటర్స్లో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. అలాగే కంపారిజన్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్ ఆల్రెడీ మాట్లాడాము. అలాగే మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఇక నెక్స్ట్ మిగతావి మనం మాట్లాడాల్సి ఉంది. ఓకే, సో మిగతావి మనం మాట్లాడే ముందు ఒక్కసారి మనం ఏదైతే అసైన్మెంట్ ఇచ్చామో అసైన్మెంట్ చాలామంది సబ్మిట్ చేశారండి, హ్యాపీ. ఓకే, సో లెట్ మీ ఓపెన్. ఓకే, సో పై చార్మ్లో చేశాం కదా. ఓకే, పై చార్మ్ తీద్దాం. రైట్. సో మనం అసైన్మెంట్లో మీకు యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం క్లాస్లోనే. అండ్ ఫారెన్ హీట్ టు సెల్సియస్ కూడా మనమే సాల్వ్ చేసాము. ఇక ఏరియా ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రోగ్రామ్ రాయమని చెప్పాం కదా. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఆల్మోస్ట్ అందరూ కూడా రాశారు, కమ్యూనిటీలో సబ్మిట్ చేశారు, అండ్ చాలామంది చార్ట్లోనే సబ్మిట్ చేశారు. ఫైన్. ఓకే, సో ఒకసారి ఫాస్ట్గా ఆ 3 ప్రోగ్రామ్స్ కూడా చెప్పేస్తాను. చెప్పేసిన తర్వాత మన రెగ్యులర్ క్లాస్లోకి మనం వెళ్ళిపోదాం. ఓకే, సో పైథాన్ ఫైల్ తీసుకుంటున్నాను. ఎస్, సో మనకి ఏదైతే సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సర్కిల్ ఏరియా డాట్ పీవై అంటాను ప్రోగ్రామ్ నేమ్. ఓకే, సో సర్కిల్ ఏరియా డాట్ పీవై కామెంట్ రాస్తున్నాను. సో ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ ఆర్ టు ఫైండ్ ఏరియా ఆఫ్ సర్కిల్. ఓకే, సో సర్కిల్ తాలూకా ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ప్రోగ్రామ్ రాయాలి. ఓకే, అందులో ఫస్ట్ మనం ఏం చేయాలి? సో మనకి సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా వచ్చి పై ఆర్ స్క్వేర్ అండి. ఓకే, సో పై ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. సో మనకి ఆర్ అన్నది తెలిస్తే, రేడియస్ అన్నది మనకి తెలిస్తే, ఓకే, సో మనం ఏం చేస్తాము? పై అనేది ఉంటుంది కదా మనకి. సో పై వాల్యూ ఎంత స్టాండర్డ్గా 3.14. ఓకే, సో 3.14 ఇంటూ ఆర్ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా రేడియస్ అన్నది, ఐ మీన్ సర్కిల్ ఏరియా అన్నది వస్తుంది. ఓకే, రైట్. సో అది మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామైతే, సో మనకి ఆర్ వాల్యూ తెలియాలి కాబట్టి ఎస్, ఆర్ వాల్యూ కోసం మనం ఇన్పుట్ తీసుకుందాం. సో ఎంటర్ ఆర్ వాల్యూ అని చెప్పి, ఓకే, సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఆర్ వాల్యూ. సో ఆర్ వాల్యూ ఇన్పుట్ తీసుకుంటాము. ముందు ఆర్ ఏంటో తెలుసుకుంటాము. ఓకే, సో ఆర్ ఏంటో తెలుసుకొని, ఓకే, సో దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. సో దాన్ని ఏ అనకుండా ఆర్ అనే అందాం, రిలేటెడ్గా ఉంటుంది. ఓకే, సో ఆర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాము. ఓకే, సో సింపుల్ స్టెప్స్లో చెప్పాలి అంటే లెట్స్ టేక్ ఆర్ వాల్యూ. ఆర్ వాల్యూ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. సో తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేయాలి? సో క్యాలిక్యులేట్ ఆర్ ఫైండ్ ఏరియా. సో ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 3.14 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. మనకి ఆర్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంకా దాన్ని ఫైండ్ అవుట్ చేసేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? సో ఏరియా కాబట్టి ఏ, లేకపోతే ఏరియా అని అంటాను. ఏరియా ఈక్వల్ టు 3.14 ఇంటూ ఆర్. ఓకే, సో ఫైండ్ అవుట్ చేస్తాము. సో చేసిన తర్వాత ఫైనల్లీ రిజల్ట్ని
ప్రింట్ చేస్తాం. సో ప్రింట్ రిజల్ట్ అంతే కదా. సో మనం సింపుల్గా పై ఆర్ స్క్వేర్ అంటే 3.4 ఇంటూ ఆర్ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ వాల్యూ మనకు తెలిస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు కదా. సో కాబట్టి ప్రింట్ రిజల్ట్ ఏదైతే ప్రింట్ అని చెప్పి ఓకే, సో ఎఫ్ స్ట్రింగ్ ఇచ్చేస్తాను. ఇచ్చేసి ఓకే, సో ఏరియా ఆఫ్ గివెన్ సర్కిల్ ఈజ్ అని చెప్పి ఓకే, సో ఏదైతే మన ఏరియా ఉందో దాన్ని ప్రింట్ చేసేయమని చెప్తాను. దాట్స్ ఇట్. ఓకే, సో ఎస్ మనము ఇంకా రన్ చేసి చూద్దాం. ఆర్ వాల్యూ అడుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ వాల్యూ 4 ఇస్తాను. సో 4 ఇవ్వగానే మనకి ఆటోమేటిక్గా 50.24 అనేది రావటం జరిగింది. ఓకేనా, రైట్. సో వెరీ సింపుల్ ప్రోగ్రామ్. ఓకే, సో చేశారు కదా ఆల్మోస్ట్ అందరూను. ఫైన్. ఓకే, సో ఇక ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాం. ఓకే, సో రెక్టాంగిల్ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఎస్, సో పైథాన్ ఫైల్ రెక్ట్ ఏరియా డాట్ పీవై అంటాను. ఓకే, సో రెక్ట్ ఏరియా డాట్ పీవై అంటాను. ఈ సోర్స్ కోడ్లన్నీ కావాలన్నా కూడా నేను జిప్ ఫైల్ లాగా చేసి మీకు ఆ లింక్ షేర్ చేస్తాను. ఓకే, సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి, ఫ్యూచర్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, సో కోర్సులో ఇంక్లూడ్ చేస్తాను కావాలంటే. ఓకే, రైట్. సో రెక్ట్ ఏరియా, అందుకే నేమ్స్ కూడా నేను కొంచెం రిలేటెడ్గా ఇస్తున్నాను. అట్లీస్ట్ ఆ ప్రోగ్రామ్ నేమ్ చూడగానే మీకు ఈ ప్రోగ్రామ్ ఇది అని తెలియడం కోసం. ఓకే, సో జనరల్గా అలా ఇచ్చుకుంటేనే బాగుంటుందన్నమాట. ఓకే, సో ప్రోగ్రామ్ టు ఫైండ్ ఏరియా ఆఫ్ సర్కిల్, ఓ సారీ, సర్కిల్ కాదు, సారీ, రెక్టాంగిల్. ఓకే, సో రెక్టాంగిల్. ఓకే, సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాము. ఓకే, సో రెక్టాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? మనకి 2 సైడ్స్ ఉంటాయి కదా. ఓకే, సో ఆ 2 సైడ్స్ కూడా మనకి తెలియాలి. ఓకే, సో రెక్టాంగిల్ అంటే మనకి 2 సైడ్స్ ఉంటాయి కదండి. సో మనం ఒక రెక్టాంగిల్ తీసుకుంటే ఎస్, సో రెక్టాంగిల్లో 2 సైడ్స్ ఉంటాయి కదా. సో ఇది మనకి ఈక్వల్గా ఉంటుంది, ఇది ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి సో ఈ వాల్యూ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ దీన్ని బి అనుకుంటే ఓకే, సో ఈ రెండు వాల్యూస్ మనకి తెలిస్తే చాలు, మనం హ్యాపీగా ఏరియాని ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఫార్ములా ఏంటి? జస్ట్ ఏ ఇంటూ బి, దట్స్ ఇట్. ఓకే, సో మనకి ఈ 2 సైడ్స్ మనకి తెలిస్తే చాలు, దాన్ని క్యాలిక్యులేట్ చేసేయచ్చు అనమాట. ఏ ఇంటూ బి, దట్స్ ఇట్. ఓకే, సో కాబట్టి మనం ఏం చేయాలి? లెట్స్ సో టేక్ టూ వాల్యూస్. ఓకే, సో ఏవైతే సైడ్స్ వాల్యూస్ ఉన్నాయో ఆ 2 వాల్యూస్ తీసుకోవాలి. వాటిని మనం ఏమందాం? ఏబి, ఎల్బి, ఎల్హెచ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో ఎస్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సైడ్ వాల్యూ. ఓకే, సైడ్ వాల్యూ ఆర్ సైడ్ లెంత్. ఓకే, సో అలాగే సేమ్ బి కూడా. సో సేమ్ బి కూడా తీసుకుందాం. ఓకే, సో ఇంకొక సైడ్ వాల్యూ కూడా ఎంటర్ చేయమని అడుగుతున్నాం. ఓకే, ఆ టెర్మినాలజీ మ్యాథమెటికల్గా ఏదైతే అది ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకే, సో మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ కాదు. ఓకే, సో మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, రైట్. సో ఏబి అంటున్నాను, లేకపోతే ఎల్బి అంటాడు, ఎల్హెచ్ అంటాడు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో జస్ట్ ఆ 2 వాల్యూస్ మనకి తెలిసిపోతే ఇంకా సింపుల్గా ఫైండ్ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? జస్ట్ ఆ రెండింటిని మల్టిప్లై చేసేస్తే చాలు, మనకి ఆటోమేటిక్గా ఆ ఏరియా అనేది వచ్చేస్తుంది. ఓకే, సో వచ్చేసిన తర్వాత ఇంకా జస్ట్ మనం ఏం చేస్తాము? ప్రింట్ రిజల్ట్. ఓకే, సో అంతేనా. సో ప్రింట్ రిజల్ట్. ఓకే, సో రిజల్ట్ని ప్రింట్ చేసేస్తాం. సో ఏమంటాము? ప్రింట్ ఏరియా ఆఫ్ గివెన్ రెక్టాంగిల్ ఈజ్ అని చెప్పి ఎస్, మనం ఏదైతే ఏరియా ఉందో ఈ ఏరియాని ప్రింట్ చేసేస్తాం. ఎఫ్ స్ట్రింగ్ కదా, ఎఫ్ స్ట్రింగ్. ఓకే, సో ఎఫ్ స్ట్రింగ్ ఇస్తున్నాను. ఇచ్చేసి ఒకసారి రన్ చేస్తాను. సో రన్ చేస్తే ఎస్, వన్ సైడ్ వాల్యూ అడుగుతోంది, మనం ఒక 4 ఇద్దాం. అండ్ అనదర్ సైడ్ వాల్యూ 5 ఇద్దాం. అండ్ ఎస్, మనకి ఆటోమేటిక్గా ఏరియా 20 అనేది వచ్చేయడం జరిగింది. ఓకేనా, రైట్. సో అలాగే ట్రయాంగిల్ కూడా సేమ్ కదా. సో మనకి బిహెచ్ వాల్యూస్ తెలిస్తే మనం హ్యాపీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకే, సో మనకి ఏదైతే ఈ ట్రయాంగిల్లో ఈ బేస్ వాల్యూ అలాగే ఓకే, సో బేస్ వాల్యూ
అలాగే ఈ హైట్ వాల్యూ ఈ రెండు తెలిసే అనుకోండి మనకి సింపుల్గా హాఫ్ బీహెచ్ కదా. సో హాఫ్ బీహెచ్ మనం క్యాలిక్యులేట్ చేసేస్తే ఆటోమేటిక్గా ఆర్ బి ఇంటూ హెచ్/2 ఆర్ హాఫ్ బీహెచ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో అది కదా ఫార్ములా. సో మనం ఫార్ములా తెలుసుకోవడం ఇంకా ఫైండ్ అవుట్ చేసేయడం అంతే. ఓకే, సో మనం ఏరియా ట్రయాంగిల్ ఏరియా అంటాను, ప్రోగ్రామ్ నేమ్ ట్రయాంగిల్ ఏరియా డాట్ పీవై. ఓకే, సో ఎస్, సో ప్రోగ్రామ్ టు ఫైండ్ ఓకే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, సో ఇందులో స్టెప్స్ ఏంటి? సో స్టెప్ 1 వచ్చి ఫస్ట్ మనము బిహెచ్ వాల్యూస్ తీసుకోవాలి. సో టేక్ బి కామా హెచ్. ఓకే, సో బిహెచ్ వాల్యూస్ మనం తెలుసుకోవాలి. ఎస్, సో బి ఎంత అన్నది అలాగే హెచ్ ఎంత అన్నది తెలుసుకోవాలి. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ బి వాల్యూ. ఓకే, సో అలాగే ఎంటర్ హెచ్ వాల్యూ. ఓకే, సో బి వాల్యూ హెచ్ వాల్యూ తీసుకుంటాము. సో తీసుకున్న తర్వాత ఎస్ ఇంకా ఫైండ్ ఏరియా. ఓకే, సో ఫార్ములా ఏంటి ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి? హాఫ్ బిహెచ్. ఓకే, సో హాఫ్ బిహెచ్ ఆర్ బి ఇంటూ హెచ్/2. ఓకే, సో సింపుల్గా బి ఇంటూ హెచ్/2 ఆర్ హాఫ్ బిహెచ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో మనం ఏరియా ఈక్వల్ టు బి ఇంటూ హెచ్ b/2 అంటాం. దట్స్ ఇట్. ఓకే, సో మనకి ఫ్లోర్ వాల్యూ కావాలి అనుకుంటే మనం డబల్ స్లాష్ యూజ్ చేసుకోవచ్చు, మీకు తెలుసు అది. ఓకే, రైట్. సో ఇంకా సింపుల్గా ప్రింట్ ఏరియా. ఓకే, సో ప్రింట్ ఏరియా అని చెప్పి ఎస్ మనము ప్రింట్ ఓకే సో ఏరియా ఆఫ్ గివెన్ ట్రయాంగిల్ ఈజ్ అని చెప్పి ఎస్ మనము ఓకే, సో యాజ్ యూజువల్ మనం ఏదైతే ఏరియా ఉందో అది ఇచ్చేద్దాం, ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేసుకుందాం. సో ఎఫ్ స్ట్రింగ్స్ వచ్చాక చాలా హ్యాపీ అయిపోయింది, లేకపోతే అంతకు ముందు వరకు డాట్ ఫార్మేట్నే కంఫర్టబుల్ మెథడ్గా ఫీల్ అయ్యేవారు అప్ టు 3.6 వెర్షన్ వరకు. సో ఎప్పుడైతే ఎఫ్ స్ట్రింగ్స్ వచ్చాయో ఇది మనకి ఇంకా హ్యాపీ అయిపోయింది అనమాట. ఓకే, రైట్. సో ఎంటర్ బి వాల్యూ. So enter B value for example 4 and enter H value for example 6. Okay, so automatic గా మనకి 4 into 6/2. ఓకే, సో క్యాలిక్యులేట్ చేసి మనకి రిజల్ట్ ఇచ్చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, రైట్ ఫ్రెండ్స్. సో ఎస్ అండి. ఓకే, రైట్. సో ఆ విధంగా మనం ఏదైతే అసైన్మెంట్ ఇచ్చామో అది ఆల్మోస్ట్ అందరూ సబ్మిట్ చేశారు. ఎవరైనా ఒకవేళ చేయటానికి ఇబ్బంది పడి ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. సో ఇక్కడతో ఇది ఆపేద్దాం. ఇక మనం మన రెగ్యులర్ క్లాస్కి వచ్చేద్దాం. ఓకే, సో ఏవైతే మనం ఆపరేటర్స్ డిస్కస్ చేస్తున్నాము, సో ఆపరేటర్స్లో అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, అలాగే కంపారిజన్ ఆపరేటర్స్, ఈ 3 కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక నెక్స్ట్ మనం మాట్లాడాలనుకుంటున్నది ఏంటి? ఓకే, సో నోట్స్ కూడా నేను అప్లోడ్ చేయట్లేదు కానీ ఆల్మోస్ట్ మీకు చూపిస్తాను నోట్స్. ఏవైతే ఆపరేటర్స్ ఉన్నాయో టిల్ ఆపరేటర్స్ వరకు నోట్స్లో యాడ్ చేసేస్తున్నాను. రేపు క్లాస్ మీరు వచ్చేటప్పటికల్లా నోట్స్ అంతా రెడీగా ఉంటుంది. ఓకే, సో ఎంతవరకు యాడ్ చేశానో గుర్తులేదు ఇంతకు ముందు మీకు, కానీ ఎస్ ఆపరేటర్స్ కూడా చాలా క్లియర్గా యాడ్ చేసేసాను. ఓకేనా, సో ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఈరోజు క్లాసు రేపు హాఫ్ క్లాస్ వరకు ఆల్రెడీ నోట్స్లో యాడ్ చేసేయడం జరిగింది. రేపు మీరు క్లాస్కి వచ్చేటప్పటికల్లా ఇంకొంచెం దీంట్లో చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేయాల్సి ఉంది. అవి ఏవైతే ఉంటాయో అవి చేసేసి నేను అప్లోడ్ చేసేస్తాను, మీకు అది యూజ్ అవుతుందన్నమాట. ఓకే, రైట్. సో యా, సో మనం ఇంకా స్టార్ట్ చేసుకుందామండి. ఓకే, సో ఏదైతే మనం నెక్స్ట్ చూడాల్సినటువంటి ఈ నోట్స్ అయితే మీకు ఇస్తానులేండి. ఓకే, ఫైన్. సో ఏదైతే నెక్స్ట్ మనం చూడాల్సిన ఉందో
ఏది లాజికల్ ఆపరేటర్సా? ఓకే. సో లాజికల్ ఆపరేటర్స్ అలాగే ఐడెంటిటీ, మెంబర్షిప్ అండ్ బిట్ వైజ్. ఓకే. సో వీటన్నిటిని కూడా ఇంకా ఒక్కొక్కటి చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. సో లాజికల్ ఆపరేటర్స్ అనేవి ఏంటి, అసలు ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అనేది మాట్లాడదామండి. సో లాజికల్ ఆపరేటర్స్. ఓకే, రైట్. సో ఐ విల్ టేక్ a separate slide. లాజికల్ ఆపరేటర్స్. ఓకే. సో లాజికల్ ఆపరేటర్స్ అనేవి ఏంటి, ఇందులో ఏమేమి ఉంటాయి అండ్ ఇది ఎందుకు యూజ్ అవుతుంది అనేది మనం చూసుకుంటే, సో ఇవి మనకి ఇందులో ఎండ్ అని, ఆర్ అని, నాట్ అని ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే. సో ఎందుకు యూజ్ అవుతుంది ఇది అంటే, మనకి ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ని, ఓకే, ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ని కంబైన్ చేయటానికి ముఖ్యంగా మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ని కంబైన్ చేయటానికి చెప్తాను, వరి అవ్వద్దు. ఓకే. సో ఇందులో ముఖ్యంగా మనకి ఎండ్ అనేది ఒక ఆపరేటర్. ఓకే. సో ఆపరేటర్ అంటే ప్లస్ మైనస్ అలా కాదు, మనకి వర్డ్స్లో కూడా వాటిని ఆపరేటర్స్గా తీసుకుంటాం. కాబట్టి ఎండ్ అనేది ఒక ఆపరేటర్, అలాగే ఆర్ అనేది ఒక ఆపరేటర్, అలాగే నాట్ అనేది ఒక ఆపరేటర్. ఓకే. సో ఎండ్ అనేది ఒక ఆపరేటర్, ఆర్ అనేది ఒక ఆపరేటర్. ఎస్ అండి, ఎస్ అండి. ఓకే. సో ఎండ్ అనేది ఒక ఆపరేటర్, ఆర్ అనేది ఒక ఆపరేటర్, అలాగే నాట్ అనేది ఒక ఆపరేటర్ అన్నమాట. ఓకే. సో దీన్ని లాజికల్ ఎండ్ అంటాము, దీన్ని లాజికల్ ఆర్ అంటాము, దీన్ని లాజికల్ నాట్ అంటాము. ఓకే. సో చాలా ఎక్కువగా మన ప్రోగ్రామింగ్లో యూజ్ చేయాల్సి వస్తుంది వీటిని. ఓకే. సో దీన్ని లాజికల్ లాజికల్ ఎండ్ అంటాం జనరల్గా, లాజికల్ ఎండ్ అంటాము. ఓకే. సో అలాగే లాజికల్ ఎండ్ అంటాము, అలాగే దీన్ని లాజికల్ ఆర్ అంటాము, అలాగే దీన్ని లాజికల్ నాట్ లాజికల్ నాట్ అంటాము, లాజికల్ నాట్ అంటాము. సో ఎందుకు యూజ్ అవుతాయి ఇవి అని అంటే, సో ఏదైతే మనకి కాంపౌండ్ స్టేట్మెంట్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే. సో కాంపౌండ్ స్టేట్మెంట్స్ని మనం క్రియేట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకే. సో ఎగ్జాంపుల్ ఫైన్. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంకా మనం కొన్ని కాన్సెప్ట్స్ చెప్పలేదు కదా, కాబట్టి ఆలోచిస్తున్నాను, ఇంకేం లేదు. ఓకే. సో ఏ ఈక్వల్ టు 10 అండ్ బి ఈక్వల్ టు 20 అండ్ సి ఈక్వల్ టు 30. ఓకే. సో ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20 అండ్ సి ఈక్వల్ టు 30. ఓకే. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అన్నది క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడండి. ఓకే. సో ఇప్పుడు వీటి మధ్యలో మనం ఎండ్ ఆపరేషన్ కానీ, ఆర్ ఆపరేషన్ కానీ ఎప్పుడు చేస్తామంటే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ కండిషన్ ఒకటి చెక్ చేయాలనుకుంటున్నాం. ఏ అనేది బి కంటే సి కంటే కూడా పెద్దది అవునా కాదా చెక్ చేయమండం, లేకపోతే ఏ అనేది బి కంటే సి కంటే కూడా చిన్నది అవునా కాదా చెక్ చేయమండం. ఓకే. సో ఈ మూడిట్లో ఏ అనేది చిన్నదా కాదా మనం చెక్ చేయమండం. సో చెక్ చేయమంటే జనరల్‌గా ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఏ అన్నది బి కంటే చిన్నదా కాదా చెక్ చేస్తాం. ఓకే. సో ఏ అనేది బి కంటే చిన్నదా కాదా చెక్ చేస్తాము. ఓకే. సక్సెస్ అయిన తర్వాత, ఓకే, ఏ అన్నది బి కంటే చిన్నది అని తెలిసిన తర్వాత, అప్పుడు ఏ అన్నది సి కంటే చిన్నదా కాదా చెక్ చేస్తాం కదా. ఏ అనేది బి కంటే చిన్నదా కాదా ఫస్ట్ చెక్ చేస్తాము. అది ఓకే అనుకున్న తర్వాత అప్పుడు ఏ అనేది సి కంటే చిన్నదా కాదా చెక్ చేస్తాం. ఇప్పుడు ఇవి 2 కండిషన్స్ కదా. ఓకే. సో ఏ లెస్ దాన్ బి అవునా కాదా, అలాగే ఏ లెస్ దాన్ సి అవునా కాదా అని చెప్పి మనం ఏదైతే ఒక 2 కండిషన్స్ని ఇక్కడ చెక్ చేస్తున్నామో, ఏదైతే 2 కండిషన్స్ని ఇక్కడ మనం చెక్ చేస్తున్నామో, ఈ 2 కండిషన్స్ని కలిపి ఒక కాంపౌండ్ స్టేట్మెంట్, ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్ని కంబైన్ చేయాలి. కంబైన్ చేయకపోతే ఏమవుతుంది, ఫస్ట్ ఏ లెస్ దాన్ బి చెక్ చేసి ఆ తర్వాత ఏ లెస్ దాన్ సి చెక్ చేయాలి. ఓకే. సో అలా చెక్ చేయడం కన్నా మనం ఇక్కడ ఇప్పుడు ఎలా చేస్తాము, సో 10
20 కంటే చిన్నదా కాదా? 30 కంటే చిన్నదా కాదా? ఒకేసారి చెక్ చేసేస్తాం కదా! సో, అలాగా మనం జనరల్‌గా మన మాటల్లో ఎలాగైతే ఒకేసారి చెక్ చేస్తామో, అలాగా మల్టిపుల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ 2 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 2 కండిషన్స్‌ని కూడా ఇప్పుడు నేను కంబైన్ చేయగలిగితే, ఒక స్టేట్మెంట్ లాగా ఈ రెండిటిని కంబైన్ చేసి ఒకేసారి నేను చెక్ చేయగలిగితే, అప్పుడు నాకు కావాల్సింది అవుట్‌పుట్ అనేది వస్తుంది కదా! సో, ఆ రెండిటిని కంబైన్ చేయగలిగితే. సో, ఏవైతే ఈ 2 కండిషన్స్ ఉన్నాయో, వీటిని నేనెలా కంబైన్ చేయగలుగుతాను అంటే, వీటిని కంబైన్ చేయడానికి మనకి ఎండ్ గాని, ఆర్ గాని ఉన్నాయి. ఓకే. సో, మధ్యలో మనం ఎండ్ అనేది గాని, లేకపోతే ఆర్ అనేది గాని ఇస్తూ, ఈ రెండిటిని కూడా మనం కంబైన్ చేసుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? సో, ఈ 2 కండిషన్స్‌ని కూడా మనం కంబైన్ చేసుకోవచ్చు. యెస్ అండి. యెస్ అండి. ఓకే. సో, ఈ 2 కండిషన్స్‌ని కూడా మనం కంబైన్ చేసుకోవచ్చు. సో, చూస్తున్నారా? ఈ రెండిటికి మధ్యలో ఎండ్ పెట్టడం ద్వారా గానీ, ఆర్ పెట్టడం ద్వారా గానీ, మనం వాటిని కంబైన్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం ఎండ్ పెట్టామో, ఇప్పుడు ఇదంతా కలిపి ఒకటే స్టేట్మెంట్ అయిపోయిందనమాట. ఓకే. సో, దీన్నేమంటారంటే కాంపౌండ్ స్టేట్మెంట్ అంటారు. ఓకే. సో, ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్‌ని కలిపి కంబైన్ చేస్తూ మనం రాసినటువంటి స్టేట్మెంట్స్‌ని జనరల్‌గా కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటారనమాట. ఓకే. సో, కాంపౌండ్ స్టేట్మెంట్స్. సో, అటువంటి కాంపౌండ్ స్టేట్మెంట్స్‌ని మనం క్రియేట్ చేయాలి అని అనుకుంటే, సో, మల్టిపుల్ కండిషన్స్‌ని మనం కంబైన్ చేస్తూ కాంపౌండ్ స్టేట్మెంట్స్‌ని మనం క్రియేట్ చేయాలి అనుకుంటే, మనం ఏం చేస్తాము? ఈ లాజికల్ ఆపరేటర్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. రైట్. సో, నాట్ అంటే ఏంటో కూడా చెప్తాను. బట్ మనకి ఎండ్, ఆర్ అన్నది కంబైన్ చేయటానికి యూజ్ అవుతాయన్నమాట. ఓకే. సో, ఎండ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఆర్ ఎప్పుడు యూజ్ చేస్తాము అన్నది మనకు తెలియాలి అంటే ఫస్ట్ దాని యొక్క ఆపరేషన్ ఏంటో తెలియాలి. అది ఎలా వర్క్ అవుతుందో మనకి తెలియాలన్నమాట. ఓకే. సో, ఏదైతే మనకి కండిషన్ ఉందో, సో, జనరల్‌గా ఈ కండిషన్ ఏం చేస్తది మనకి? ఇప్పుడు ఈ కండిషన్ ఉంది. ఏ లెస్ థాన్ బి అనేది ఉంది. ఓకే. సో, ఏ లెస్ థాన్ బి అన్నది ఇస్తే ఎయిదర్ ట్రూ గాని, ఫాల్స్ గాని మనకిస్తది కదా! ఎయిదర్ ట్రూ గాని ఆర్ ఫాల్స్ గాని ఏదో ఒక రిజల్ట్‌ని మనకి జనరేట్ చేస్తది. ఓకే. సో, అలాగే ఏ లెస్ థాన్ సి ఉందనుకోండి. ఇది కూడా అంతే. ట్రూవా కాదా చెప్తది. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్తది. ఓకే. సో, ఇలా ఇది ట్రూవా ఫాల్సా, ఇది ట్రూవా ఫాల్సా మనకు తెలిసిపోయిన తర్వాత అప్పుడు ఒక ఎండ్ ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది? లాజికల్ ఎండ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అన్నది నేను చెప్తున్నాను చూడండి. ఓకే. సో, ఇటుపక్క ట్రూవో ఫాల్సో ఏదో ఒకటి ఉంటుంది. ఇటుపక్క ట్రూవో ఫాల్సో ఏదో ఒకటి ఉంటుంది కదా! ఆ రెండిటి మధ్యలో గనక మనము ఎండ్ ఆపరేషన్ అప్లై చేస్తే ఓకే. సో, ఎండ్ ఆపరేషన్ అప్లై చేస్తే ఆ ఎండ్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది అన్నది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే. సో, ఎండ్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఏదైతే మనకి ఫస్ట్‌ది ట్రూ, రెండోది కూడా ట్రూ అయితే ఎలా వర్క్ అవుతుంది? అలాగే సో, మొదటిది ట్రూ, రెండోది ఫాల్స్ అయితే ఎలా వర్క్ అవుతుంది? అలాగే మొదటిది ఫాల్స్, రెండోది ట్రూ అయితే ఎలా వర్క్ అవుతుంది? అలాగే మొదటిది ఫాల్స్, రెండోది కూడా ఫాల్స్ అయితే ఎలా వర్క్ అవుతుందో చెప్పబోతున్నాను నేను. ఓకే. సో, మొదటిది ట్రూ, రెండోది ట్రూ, మొదటిది ట్రూ, రెండోది ఫాల్స్, మొదటిది ఫాల్స్, రెండోది ట్రూ అర్థమవుతుంది కదా! సో, ఈ 2 కండిషన్స్‌ని ఇప్పుడు ఎండ్‌తో మనం కంబైన్ చేసాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి ఇది రిజల్ట్ ఇవ్వాలి. ఇదొక్కటే అయితే మనకి ట్రూ ఆర్ ఫాల్సో చెప్పేస్తది. ఇదొక్కటే అయితే ట్రూ ఆర్ ఫాల్సో చెప్పేస్తది. ఇప్పుడు మొత్తం కలిపి కాంపౌండ్ స్టేట్మెంట్ క్రియేట్ చేశాం కదా! సో, ఈ మొత్తం కలిపి ఈ ట్రూ ఆర్ ఫాల్సో, ఈ ట్రూ ఆర్ ఫాల్స్ తీసుకొని ఓవరాల్‌గా ఇప్పుడు ట్రూవో, ఫాల్సో చెప్పాల్సుంటది. అంతా ఒకటే స్టేట్మెంట్ అయిపోయింది కాబట్టి. ఓకే. సో, అప్పుడు ఇక్కడ రాసేది ఎండా, ఆరా అన్నది బేస్ చేసుకొని మనకు ఆ రిజల్ట్ అన్నది వస్తుందనమాట. ఓకే. రైట్. సో, ఎలా వస్తుంది అంటే, సో, ఎండ్ అన్నది ఎప్పుడు ఏం చేస్తదంటే, 2 కూడా ట్రూ అయితేనే ట్రూ అన్నది ఇస్తుంది. ఓకే. సో, ఎండ్ అన్నది 2 కూడా ట్రూ అయితేనే ట్రూ అన్నది ఇస్తుంది. ఫస్ట్ కండిషన్ ట్రూ అవ్వాలి. సెకండ్ కండిషన్ కూడా ట్రూ అవ్వాలి. ఆ 2 ట్రూ అయితేనే ఎండ్ అన్నది ట్రూ రిటర్న్ చేస్తుంది. లేకపోతే మిగతా అన్ని కేసుల్లో కూడా ఫాల్స్‌ని రిటర్న్ చేస్తుంది. సో, మిగతా అన్ని కేసుల్లో కూడా ఫాల్స్‌ని రిటర్న్ చేస్తుంది. సో, ఒకసారి చూసేద్దామా? యెస్. ఓకే. సో, మనం కమాండ్ ప్రాంప్ట్ తీసుకుంటున్నాను. పైథాన్ తీసుకుంటున్నాను. యెస్. సో,
ఈరోజు మార్నింగ్ బ్యాచ్ కోసం ఓకే సో 3.13.5 జస్ట్ ఈ వీక్లోనే రిలీజ్ అయినట్టుంది, అది ఇన్స్టాల్ చేసాము. పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు. ఓకే, మీరు 3.13.3తో కంటిన్యూ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది చూసి వరి అవ్వద్దు. ఓకే, రైట్. సో ఇక మనం ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నామో ఏ ఈక్వల్ టు 10 అండ్ బి ఈక్వల్ టు 20 అండ్ సి ఈక్వల్ టు 30. ఓకే, సో తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏ లెస్ దాన్ బి అవునా కాదా చెక్ చేయు అంటే ఎస్, ఏ లెస్ దాన్ బి ట్రూ వచ్చింది. అలాగే ఏ లెస్ దాన్ సి అవునా కాదా చెక్ చేయు అంటే ఎస్, ట్రూ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ రెండింటిని కలిపి నేను రాస్తున్నాను చూడండి. ఓకే, సో ఏ లెస్ దాన్ సి అండ్ ఏ లెస్ దాన్ బి. ఓకే, సో ఏ లెస్ దాన్ బి, ఏ లెస్ దాన్ సి రెండు కలిపి నేను రాస్తున్నాను. పోనీ మనం అనుకున్న ఆర్డర్లోనే రాస్తాను. ఓకే, సో ఎలా రాసినా పర్వాలేదు. ఏ లెస్ దాన్ బి అండ్ ఏ లెస్ దాన్ సి అని అడుగుతున్నాను. ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. ఓకే, సో ట్రూ వచ్చింది. సరిపోయిందా లేదా? రెండు కూడా ట్రూ అయితేనే అది ట్రూ ఇస్తుంది, రిమైనింగ్ అన్ని కేసుల్లో కూడా ఫాల్స్ ఇస్తుంది అని చెప్పాను. ఓకే, సో ఇప్పుడు ఇదే కండిషన్ని నేను ఏ లెస్ దాన్ బి అండ్ సి లెస్ దాన్ బి అని చెక్ చేస్తాను. సో యాక్చువల్గా ఏ లెస్ దాన్ బి ట్రూ అండ్ సి లెస్ దాన్ బి అవునా కాదా చెక్ చేస్తున్నాను. సి ఈజ్ 30 అండ్ బి ఈజ్ 20. సో 30 లెస్ దాన్ 20 కాదు కాబట్టి ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయింది. ఓకే, ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయింది. ఇప్పుడు ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్. ఓకే, సో ఏమొచ్చింది? ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు మొదటి కండిషన్ని నేను కావాలని ఫాల్స్ కండిషన్ ఇస్తాను. బి లెస్ దాన్ ఏ అవునా కాదా చెక్ చేయి అంటాను. అండ్ సెకండ్ కండిషన్ ట్రూ ఇస్తాను. ఏ లెస్ దాన్ సి ఇస్తాను. ఓకే, సో ఏ లెస్ దాన్ సి అనేది ట్రూ, ఏ లెస్ దాన్ సి 10 లెస్ దాన్ 30 అనేది ట్రూ, బి లెస్ దాన్ ఏ అనేది ఫాల్స్ కదా. సో 20 లెస్ దాన్ 10 అనేది ఫాల్స్. ఫస్ట్ది ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చాను, తర్వాతది ట్రూ స్టేట్మెంట్ ఇచ్చాను. ఇవ్వగానే అది కూడా ఫాల్స్ వచ్చింది. అబ్జర్వ్ చేయండి. ఇక మనం రెండు కూడా ఓకే ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? సో బి లెస్ దాన్ ఏ, బి లెస్ దాన్ ఏ అండ్ సి లెస్ దాన్ బి, సి లెస్ దాన్ బి ఆటోమేటిక్గా ఫాల్స్ వస్తుంది. అంతేనా? రైట్. సో ఇలా మనకేంటంటే ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ని కంబైన్ చేయటానికి మనం ఈ ఎండ్ని యూజ్ చేస్తాము. ఓకే, సో ఎండ్ని యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మనకి ఎండ్ అనేది ఏ సందర్భంలో యూజ్ చేస్తాం సార్ అని అంటే ఓకే, సో ఎండ్ ఓకే ఫైన్. సో ఎండ్ అనేది ఏ సందర్భంలో యూజ్ చేస్తాము? సో ఎండ్ అనేది ఎప్పుడు మనకి ట్రూ అవుతుంది? రెండు కూడా ట్రూ అయితేనే ట్రూ అవుతుంది కదా, లేకపోతే మిగతా అన్ని కేసుల్లో ఫాల్స్ అవుతుంది కదా. కాబట్టి మనం ఎండ్ అనేది ఎటువంటి సందర్భంలో యూజ్ చేస్తామంటే కంపల్సరిగా ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా ట్రూ అవ్వాలి. ఓకే, సో కంపల్సరిగా ఈ రెండు స్టేట్మెంట్స్ ట్రూ అవ్వాలి, ట్రూ అయితేనే మనం ముందుకు వెళ్ళాలి అనేటటువంటి సందర్భాల్లో మనం ఎండ్ అనేది యూజ్ చేస్తాం. అప్పుడు ఎండ్ అనేది ఏం చేస్తుంది? ఈ రెండు ట్రూ అయితేనే మనకు ముందుకు తీసుకువెళ్తుంది, ఫాల్స్ అయితే ఇంక అక్కడితో మనల్ని ఆపేస్తుంది. మీకు అర్థమవుతుందా? సో ఏ సందర్భాల్లో అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, నాకు కంపల్సరిగా ఏ అనేది బీసీల కంటే చిన్నదై ఉండాలి. ఓకే, అంటే ఈ కండిషన్ రెండు కూడా మస్ట్ అండ్ షుడ్గా ట్రూ అవ్వాలి. అలాంటి సందర్భంలో ఏవైతే కాంపౌండ్ స్టేట్మెంట్ క్రియేట్ చేస్తున్నామో దానికి రెండు ఆపరెంట్స్గా ఉండేటటువంటి కండిషన్స్ రెండు కూడా ఏవైతే ఉన్నాయో ఆ రెండు కండిషన్స్ కూడా కంపల్సరిగా ట్రూ అవ్వాలి. ట్రూ అయితేనే నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళి ఏ అనేది బీసీల కంటే చిన్నది అని ప్రింట్ చేయాలి, లేకపోతే ప్రింట్ చేయకూడదు అనే సందర్భం వచ్చిందనుకో అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాము? ఎండే యూజ్ చేస్తాం. ఎండ్ ఎప్పుడూ కూడా ఈ రెండు వైపులా ఉండేటటువంటి స్టేట్మెంట్స్ ట్రూ ఉండేలాగా చూసుకుంటుంది. ట్రూ లేకపోతే మనకి ముందుకు వెళ్ళనివ్వదు. ఓకే, సో మనం ట్రూ ఉంటేనే ముందుకు వెళ్ళాలి అనే ప్రతి సందర్భంలో కూడా ఎండ్ని యూజ్ చేస్తాము అని చెప్తున్నాను అనమాట. ఓకే, ఎస్ ఎస్ అండి సతీష్ గారు, ఎస్. ఓకే, రైట్. సో అది లాజికల్ ఎండ్ గురించి. అదే లాజికల్ ఆర్ అయితే ఏం చేస్తుంది? సో దీన్నే మనం ఆర్తో కూడా కంబైన్ చేయొచ్చు అని చెప్పాం కదా. మరి ఆర్ అయితే ఏం చేస్తుంది అనేది మనం మాట్లాడితే సో ఆర్ అనేది ఏం చేస్తుంది? ఆర్ అన్నది ఆర్ అన్నది ఏం చేస్తుంది తెలుసా? సో ఆర్ అన్నది
కేవలం 2 ఇప్పుడు ఇది ఎలా ఉంది? 2 ట్రూ అయితేనే ట్రూ. రిమైనింగ్ అన్ని కేసుల్లో కూడా ఫాల్స్ కదా! ఇక్కడ ఈ ఆర్ అన్నది ఎలా ఉంటదంటే 2 ఫాల్స్ అయితేనే ఫాల్స్ అనమాట. ఓకే. రిమైనింగ్ అన్ని కేసుల్లో కూడా ఇది ట్రూగా ఉంటుందనమాట. ఓకే. అంటే అర్థమైందా? ఏ ఒక్కటి ట్రూ అయినా ట్రూ అయిపోతుంది ఇది. ఏ ఒక్కటి ట్రూ అయినా. ఓకే. ఏ ఒక్కటి ట్రూ అయినా అది ట్రూ అయిపోతుంది. 2 ఫాల్స్ అయితేనే ఫాల్స్ అవుతుందనమాట. 2 ఫాల్స్ అయితేనే ఫాల్స్ అవుతుంది. రిమైనింగ్ అన్ని కేసుల్లో ఏ ఒక్కటి ట్రూ ఉన్నా, 2 ట్రూ ఉన్నా, ఏ ఒక్కటి ట్రూ ఉన్నా, ఏ ఒక్కటి ట్రూ ఉన్నా అంటే అది కూడా కేస్ ఇక్కడ కరెక్టే కదా! సో, ఏ ఒక్కటి ట్రూ ఉన్నా సరే మనకి అది ట్రూ అయిపోతుంది. ఓకే. సో, అలా మనకి ఆర్ అనేది వర్క్ అవుతుందనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఓకే. సో, ఏ లెస్ థాన్ బి అండ్ ఏ లెస్ థాన్ సి ఈ కండిషన్‌లో 2 కూడా ట్రూయే కదా! 2 కూడా ట్రూయే. అప్పుడు నేను ఆర్ ఇచ్చాను. ఖచ్చితంగా ట్రూ అయింది. ఎందుకు 2 కూడా ట్రూ. మనకి ఒక్క ట్రూ ఉంటే చాలు. ఏదో ఒక్కటి ట్రూ ఉంటే చాలు అని అనుకున్నాం మనం. ఓకే. సో, కాబట్టి మనం ఆటోమేటిక్‌గా ట్రూని రిసీవ్ చేసుకున్నాం. ఓకే. సో, అదే ఏ లెస్ థాన్ బి ఓకే. అండ్ సి లెస్ థాన్ బి ఏదైతే ఉందో దీన్ని చూడండి మనకి ఏ లెస్ థాన్ బి అన్నది ట్రూ అండ్ సి లెస్ థాన్ బి అన్నది ఫాల్స్. ఓకే. ఒక ట్రూ, ఒక ఫాల్స్. అప్పుడు ఆ సందర్భంలో ఏదో ఒకటి ట్రూ ఉంది కాబట్టి యెస్ మనకి ఆటోమేటిక్‌గా ట్రూ అన్నది రావటం జరిగింది. ఓకే. సో, ఇక ఈ సందర్భం మనం తీసుకుంటే బి లెస్ థాన్ ఏ అన్నది ఫాల్స్. ఓకే. అండ్ ఏ లెస్ థాన్ సి అన్నది ట్రూ. ఓకే. సో, ఫాల్స్ ఆర్ ట్రూ అన్నమాట. ఫాల్స్ ఆర్ ట్రూ. సో, ఇక్కడ కూడా ఒకటి ట్రూ అయింది కాబట్టి యెస్ మనకి ట్రూని ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫైనల్‌గా ఏదైతే బి లెస్ థాన్ ఏ అండ్ సి లెస్ థాన్ బి ఏదైతే ఉందో 2 కూడా ఫాల్స్ కాబట్టి ఈ ఒక్క కండిషన్‌లో మనకి ఫాల్స్ అనేది రావటం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. సో, ఆర్ అన్నది ఏం చేస్తదైతే సో, 2 కూడా ఫాల్స్ అయిన సందర్భంలోనే ఫాల్స్‌ని రిటర్న్ చేస్తది. ఈ 2 కండిషన్స్‌లో ఏ ఒక్కటి ట్రూ అయినా కూడా మనకి ట్రూని రిటర్న్ చేస్తది. ఓకే. సో, మరి ఆర్‌ని ఏ సందర్భంలో వాడతామైతే మనకి ఈ 2 కండిషన్స్ కూడా ట్రూ అవ్వక్కర్లేదు. అట్‌లీస్ట్ ఈ రెండిట్లో ఏదో ఒక్కటి ట్రూ అయితే చాలు మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అనుకునే ప్రతి సందర్భంలో కూడా మనం ఆర్‌ని యూజ్ చేస్తాం. మీకు అర్థమవుతుందా? సో, ఎప్పుడు యూజ్ చేస్తాము? కంపల్సరీగా నాకు ఈ 2 సైడ్స్ ఉన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 ట్రూ అవ్వాల్సిందే. ఆ 2 సక్సెస్ అవ్వాల్సిందే అని ఎప్పుడైతే అనుకుంటామో అలాంటి సందర్భంలో యూజ్ చేస్తాము. అండ్ ఏవైతే నాకు రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా పర్వాలేదు నేను ముందుకు వెళ్తాను అని అనుకునే సందర్భంలో మనము ఏం చేస్తాము? ఆర్‌ని యూజ్ చేస్తాము. మీకు అర్థమవుతుందా? సో, అలాగా. సో, ఏదైనా మనం ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు ఈ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మీకక్కడ రాయాలా? ఆర్ రాయాలా? అన్నది గుర్తు రావాలి. ఓకే. సో, 2 కంపల్సరీగా ట్రూ అవ్వాలి కాంపౌండ్ స్టేట్మెంట్‌లో అని అనుకున్నప్పుడు మీరు కంపల్సరీగా యూజ్ చేయండి. లేదు అంటే ఆర్‌ని యూజ్ చేయండి అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా? రైట్. సో, ఇక మనకి ఏదైతే నాట్ అనేది ఏదైతే ఉందో, నాట్ అనేది ఏదైతే ఉందో ఓకే. సో, ఒక స్టేట్‌ని రివర్స్ చేయడానికి యూజ్ చేస్తామనమాట. ఓకే. నాట్ అనేది జస్ట్ ఒక స్టేట్‌ని రివర్స్ చేయటానికి యూజ్ చేస్తాం. అంటే సో, రివర్స్‌లో మనం చెక్ చేయడం అనమాట. ఓకే. సో, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ లెస్ థాన్ బి అని మనం చెక్ చేస్తున్నాం అనుకోండి. ఏ లెస్ థాన్ బి అని మనం చెక్ చేస్తున్నాం అనుకోండి. మనం ఏం చెక్ చేస్తున్నట్టు? సో, ఏ అన్నది బి కంటే లెస్ థాన్ అవునా? కాదా? చెక్ చేస్తున్నట్టు. ఓకే. సో, దీన్ని మనం రివర్స్ చేసేయాలనుకోండి. ఏం చేస్తాము? బి గ్రేటర్ థాన్ ఏ రాస్తాం. రివర్స్ చేసేయాలనుకోండి. ఓకే. సో, బి గ్రేటర్ థాన్ ఏ రాస్తాం. లేదు అంటే ఏ లెస్ థాన్ బి అలాగే ఉంచి ముందర నాట్ పెట్టినా కూడా దానికి రివర్స్ మీనింగ్ వస్తుందనమాట. సో, నాట్ పెట్టకపోతే ఏం మీనింగ్ వస్తుంది? కంపల్సరీగా ఏ లెస్ థాన్ బి అవునా? కాదా? చెక్ చెయ్యు అని మీనింగ్ వస్తుంది. అవును అయితే మనకి ట్రూ రిటర్న్ అవుతుంది. లేదంటే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. అదే నేనిక్కడ నాట్ పెట్టాననుకోండి దాని అర్థం మారిపోతుందనమాట. ఇప్పుడు నాట్ ఏ లెస్ థాన్ బి
ఇట్ షుడ్ నాట్ బి ఏ లెస్ దాన్ బి. అంటే దాని అర్థం ఏంటి? అది ఏ లెస్ దాన్ బి అవ్వకూడదు అనే మీనింగ్ వస్తుంది. సో ఏ లెస్ దాన్ బి అవ్వకూడదు, అవ్వకపోతేనే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. మీకు అర్థమైందా? సో ఏదైనా ఒక కండిషన్ని మనం దాన్ని ఏమంటారు, దాని యొక్క మీనింగ్ని రివర్స్ చేసేయాలి అని అనుకుంటే దాని యొక్క లాజికల్ స్టేట్ అంటాం. ఓకే, సో ఏదైతే ట్రూ ఫాల్స్ ఉన్నాయో దాన్ని లాజికల్ స్టేట్ అంటాం కదా. ఆ లాజికల్ స్టేట్ ఏదైతే ఉందో, ట్రూ ఫాల్స్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేసేయాలి. సో ఏ లెస్ దాన్ బి అనేది ఏదైతే ట్రూ అని ఉందో దాన్ని రివర్స్ చేసి నేను చెక్ చేయాలి. అది ట్రూ అవ్వకూడదు, ఫాల్స్ అవ్వాలి. ఫాల్స్ అయితే నేను ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ కండిషన్ అయినా మారుస్తాము, లేదు అంటే సింపుల్గా దానికి ముందర నాట్ అయినా పెట్టుకుంటాము. సో అలా ఏది చేసినా కూడా మనకి ఆటోమేటిక్గా ఆ మీనింగ్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ కాంపౌండ్ కండిషన్ ఏదైతే ఉందో దీని ముందు కూడా మనం నాట్ పెట్టొచ్చు అనమాట. ఓకే, సో అప్పుడు నాట్ పెడితే ఏమవుతుంది? సో ఏ ఒక్కటి ట్రూ అయినా ట్రూ ఇస్తుంది కదా. సో ట్రూ ఇచ్చినప్పుడు దానికి ముందు మనం నాట్ పెట్టామనుకోండి, ఆ ట్రూని ఫాల్స్ చేసేస్తుంది అంతే. సో ఏ లెస్ దాన్ బి ఆర్ ఏ లెస్ దాన్ సి అవ్వకూడదు అనే మీనింగ్ వస్తుంది ముందు మనం నాట్ పెడితే. ఓకే, సో ఏ లెస్ దాన్ బి ముందుకు నాట్ పెడితే ఏమైంది? ఏ లెస్ దాన్ బి అవ్వకూడదు, అవ్వకుండా ఉండేలాగా చూసుకో, అవ్వకపోతేనే ట్రూ ఇవ్వు, అయితే ఫాల్స్ ఇవ్వు అని అర్థం వస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10 అండ్ బి ఈక్వల్ టు 20. ఓకే, సో ఏ లెస్ దాన్ బి అంటే జనరల్గా ట్రూ వస్తుంది. అదే నేను నాట్ ఏ లెస్ దాన్ బి అన్నాను అనుకోండి, సో నాట్ ఏ లెస్ దాన్ బి అంటే ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. ఓకే, సో నాట్ ఏ లెస్ దాన్ బి చెక్ చేస్తున్నాం మనం, ఏ లెస్ దాన్ బి చెక్ చేయట్లేదు. నాట్ ఏ లెస్ దాన్ బి అంటే ఏ లెస్ దాన్ బి అవ్వకూడదు, నిజంగా అవ్వకుండా ఉందా అంటే లేదు, అవ్వకుండా లేదు, అది ఫాల్స్ అయిపోతుంది. ఎందుకంటే ఏ లెస్ దాన్ బి అనేది ట్రూ అయింది, ఫాల్స్ కాదు. నాట్ ఎప్పుడైతే యాడ్ అయిందో దానికి రివర్స్ మీనింగ్ అది ట్రూవా కాదా చెక్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నాను. అంటే ఏ లెస్ దాన్ బి అవ్వకూడదు అనే మీనింగ్ వస్తుంది అనమాట. సో సింపుల్గా ఇది ట్రూ ఇస్తే నాట్ ముందుంది కాబట్టి ఫాల్స్ అయిపోతుంది, ఇది ఫాల్స్ వస్తే నాట్ ముందుంది కాబట్టి ట్రూ అయిపోతుంది అనమాట. ఓకే, సో నాట్ పెట్టి అదే మనం చెక్ చేసామనుకోండి బి లెస్ దాన్ ఏ. ఓకే, సో బి లెస్ దాన్ ఏ మనం చెక్ చేసామనుకోండి, ఎస్ ట్రూ అయిపోతుంది. అబ్జర్వ్ చేయండి. ఓకే, సో అంటే బి లెస్ దాన్ ఏ అనేది ఫాల్స్ కదా యాక్చువల్గా, కానీ మనం ఏం చెక్ చేస్తున్నాము? సో నాట్ బి లెస్ దాన్ ఏ, బి లెస్ దాన్ ఏ అవ్వకూడదు, నిజంగా బి లెస్ దాన్ ఏ అవ్వలేదు కాబట్టి అది ట్రూ వచ్చింది అనమాట. అర్థమవుతుందా? సో అలాగా మనం నాట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో జనరల్గా కండిషన్ అయినా మనం చేంజ్ చేసుకోవచ్చు, లేదు అంటే నాట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక ఆప్షన్ లాగా దీన్ని మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్. సో ఈ విధంగా మనకి లాజికల్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక ఐడెంటిటీ ఆపరేటర్ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్ ఇవి రెండు చూసిన తర్వాత మనం బిట్వైజ్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, రైట్. సో ఎస్, సో ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే ఏంటి? సో ఐడెంటిటీ ఐడెంటిటీ ఆపరేటర్స్ ఐడెంటిటీ ఆపరేటర్స్ సో ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే ఏంటి, ఇవి ఏం చేస్తాయి అన్నది మాట్లాడదాం. ఓకే, సో ఒక్కసారండి, ఐడెంటిటీ ఆపరేటర్స్ కంటే ముందు ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడామో, ఓకే, సో దీని మీద ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కూడా మనకి, మరికొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూస్తే బెటర్ ఏమో. ఓకే, సో ఒక్కసారి ఆ, సో కేవలం ఈ కండిషన్సే కాకుండా ప్రతిదీ మనం తెలుసుకోవాలి కాబట్టి ఫైన్. సో అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దామన్న ఉద్దేశం, ఇంకేం కాదు. ఇప్పుడు జనరల్గా సిస్టమ్ అన్నది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే అండి, సో
అంటే ప్రతి కండిషన్‌ని చెక్ చేసుకుంటూ వెళ్ళదనమాట. ఓకే. సో, చూడండి మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనకి షార్ట్ కట్స్ చెప్తూ ఉంటారు. ఓకే. సో, ప్రతీదీ మనం అక్కడ కాలిక్యులేట్ చేయము. చేస్తే అక్కడ మనకి టైం అన్నది సరిపోదు కదా! సో, కాబట్టి మనకి దీనికి షార్ట్ ఫార్మ్‌లో ఇలా కాలిక్యులేట్ చెయ్యు, ఇది షార్ట్ కట్ ఇలా చూసుకో, ఇలా చూసుకొని ఆన్సర్ చేసుకో అని చెప్తూ ఉంటారు జనరల్‌గా. ఓకే. సో, అలాగే ఇన్ ద సేమ్ వే ఇక్కడ సిస్టమ్ అన్నది ఎలా ఆపరేట్ చేస్తుంది అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తాను చూడండి. ఓకే. సో, ఎప్పుడైనా మీకు కాంపిటీటివ్స్‌లో అడిగితే పనికొస్తుంది కాబట్టి అది నా ఉద్దేశం అనమాట. ఓకే. సో, ఏం జరుగుతుందంటే ఇప్పుడు రెండిటిని కూడా చెక్ చేస్తదా? చెయ్యదా? అనేది మాట్లాడుతున్నాను నేను. ఓకే. సో ఎండ్ అనేటటువంటి ఒక కేస్ ఉందనుకోండి. ఓకే. సో, ఎండ్ అనేటటువంటి ఒక కేస్ ఉందనుకోండి. ఎండ్ అనేది ఏం చేస్తుంది? 2 ట్రూ అయితేనే ట్రూ. మిగతా అన్ని కేసుల్లో కూడా ఫాల్స్ కదా! కాబట్టి ఎండ్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తదంటే అండి చెప్తానండి. ఈ ఎగ్జాంపుల్ చెప్తాను ఖచ్చితంగా. ఓకే. సో ఎండ్ అనేది ఎలా బిహేవ్ చేస్తదంటే అండి, ఫస్టు మనకి ఫస్ట్ కండిషన్‌ని చెక్ చేసుకుంటదనమాట. ఫస్ట్ కండిషన్ ట్రూ అయిందనుకోండి, ఫస్ట్ కండిషన్ ట్రూ అయిందనుకోండి, అప్పుడు మాత్రమే, అప్పుడు మాత్రమే నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తది. ఎందుకు? ఎండ్ అనేది దాని తాలూకా కండిషన్ ఏంటి? 2 కూడా ట్రూ అవ్వాలి అని చెప్పి. ఓకే. సో, అది కాకుండా మిగతా అన్ని కేసుల్లో కూడా అది ఫాల్సే కదా! కాబట్టి ఎండ్ అనేది ఎలా బిహేవ్ చేస్తదంటే అన్ని కండిషన్స్‌ని చెక్ చేశాక రిజల్ట్‌ని కాలిక్యులేట్ చేయదు. ముందు ఫస్ట్ కండిషన్ చూస్తది. ఫస్ట్ కండిషన్ ట్రూ అయితేనే రెండోది చెక్ చేస్తదనమాట. ఫస్ట్ కండిషనే ఫాల్స్ అయితే ఇంకా రెండోది చెక్ చేయకుండానే ఫాల్స్ అని ఇచ్చేస్తది రిజల్ట్. ఏం చెప్తున్నానో అర్థమవుతుందా? ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితే ఇంకా రెండోది చెక్ చేయకుండానే మనకి ఫాల్స్ అనే రిజల్ట్‌ని ఇచ్చేస్తుందనమాట. ఓకే. సో, కాబట్టి మనం ఇక్కడ అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారా? ఎందుకలా చెక్ చేస్తది? ఫస్ట్‌ది ఫాల్స్ అయితే ఇంకా రెండోది ఎందుకు చెక్ చేయదు? రెండోది ఎందుకు చెక్ చేయదంటే, దానికి ఒక్కటి ఫాల్స్ అయిపోయినా ఇక మొత్తం అంతా ఫాల్సే కదా! 2 ట్రూ అయితేనే ట్రూ. సో, ఏదో ఒకటి ఫాల్స్ అయిపోయిందంటే, ఇంకా ఆటోమేటిక్‌గా రెండోది ట్రూ అయినా, ఫాల్స్ అయినా సంబంధమే లేదు కదా! సో, ఒకటి ఫాల్స్ అయింది అంటే రెండోది ట్రూ ఉన్నా, ఫాల్స్ ఉన్నా సంబంధమే లేదు. ఏ ఒక్కటి ఫాల్స్ అయినా ఫాల్సే. కాబట్టి ఒక ఫస్ట్ కండిషన్‌ని మాత్రమే చెక్ చేస్తది. చెక్ చేసి అది ట్రూ అయితేనే రెండోది చెక్ చేస్తది. ఓకే. సో, అది కూడా ట్రూ అయితేనే అప్పుడు మనకి రిజల్ట్ అనేది ఇస్తుందనమాట. సో, అంతే కాదు మనకి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఏ, ఏ లెస్ థాన్ బి. ఓకే. సో, అలాగే ఎండ్ బి లెస్ థాన్ సి. ఓకే. ఎండ్ ఏ లెస్ థాన్ సి. ఇలా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయనుకోండి. సో, ఎన్ని కండిషన్స్‌నైనా మనం వీటితో కలిపి కాంబినేషన్‌లో యాడ్ చేయొచ్చు. ఓకే. సో, అలా యాడ్ చేస్తున్నప్పుడు అది ఏం చేస్తదంటే, ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తది. ఇది ట్రూ అయితేనే ఫస్ట్‌ది ట్రూ అయింది కాబట్టి ఇక్కడికొస్తదనమాట. ఓకే. సో, ఇది ఫాల్స్ అయిపోయిందనుకోండి. ఇది ఫాల్స్ అయిపోయిందనుకోండి. అప్పుడేమవుతుంది నెక్స్ట్‌ది కూడా ఎండే కదా! ఇది ఎండే, ఇది ఎండే కాబట్టి ఇది ట్రూ అయింది. ట్రూ అయితేనే నెక్స్ట్ ఇక్కడికొస్తుంది. నెక్స్ట్ ఇక్కడికొచ్చి ఇది కూడా ట్రూ అయితేనే ఇక్కడికి వెళ్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫాల్స్ అయిపోయిందనుకోండి. సో, ట్రూ అండ్ ఫాల్స్ ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? రిజల్ట్ ఫాల్స్ అవుతుంది. సో, ఈ మొత్తం ఫాల్స్ అయిపోయింది ఇప్పుడు. ట్రూ అండ్ ఫాల్స్ ఇది ఫాల్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కండిషను. సో, ట్రూ అండ్ ఫాల్స్ అనగానే మొత్తం ఇదంతా ఫాల్స్ అయిపోయింది. సో, మొత్తం ఇదంతా ఫాల్సు అండ్ మళ్ళీ ఇది చెక్ చేయాలా? అవసరమా? సో, ఇదంతా ఫాల్స్ అని తేలిపోయింది కదా! సో, తేలిపోతే అప్పుడు మరి ఇక్కడి వరకొస్తదా? రాదనమాట. మీకు అర్థమవుతుందా? అది. సో, కాంపౌండ్ స్టేట్మెంట్స్‌లో మనం అంతా ఎండ్‌తోనే చేసేటప్పుడు ఇదేం చేస్తదంటే, అందులో ఎన్ని కండిషన్స్ అయినా ఉండని, ఒకటి ట్రూ అయితేనే నెక్స్ట్ చెక్ చేస్తది. ఏ ఒక్కటి ఫాల్స్ అయిపోయినా ఇప్పుడు ఇది ఫాల్స్ అయిపోయింది అంటే, ఇక్కడ ట్రూ అండ్ ఫాల్స్ కలిపి ఇది ఫాల్స్ అయిపోయింది. ఈ మొత్తం ఫాల్స్ అయిపోయింది. అది మళ్ళీ నెక్స్ట్ దాంతో చెక్ చేసినా ఇది ఫాల్స్ అండ్ ఇంకోటి చెక్ చేయాల్సిన అవసరమే లేదు కదా! ఒక్కటి ఫాల్స్ అయిపోయినా మొత్తం ఫాల్స్ కాబట్టి ఆటోమేటిక్‌గా మనకి ఆ రిజల్ట్ అనేది వచ్చేయడం జరుగుతుంది. ఇప్పుడు అన్ని ట్రూ స్టేట్మెంట్స్ ఇచ్చాం కాబట్టి సరిపోయింది. అదే నేనిక్కడ సి
లెస్ దాన్ బి అని ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్గా ఫాల్స్ అయిపోతుంది. సో ఇక్కడ సెకండ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇప్పుడు రియల్గా మనకి సెకండ్ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అయింది ఇంకా నెక్స్ట్కి మరి వెళ్ళదన్నమాట. ఓకే, సో అలా చేసేదాన్ని ఏమంటారంటే షార్ట్ సర్క్యూట్ ఎగ్జిక్యూషన్ అంటారు జనరల్గా. ఓకే, సో ఆ టెర్మినాలజీ గుర్తుంచుకోండి, షార్ట్ సర్క్యూట్ ఎగ్జిక్యూషన్ అంటారు దాన్ని. ఓకే, సో ఏమంటారు, షార్ట్ సర్క్యూట్ ఎగ్జిక్యూషన్. ఓకే, సో సిస్టమ్ ఎప్పుడూ కూడా ప్రతి కండిషన్‌ని చెక్ చేస్తూ వెళ్ళదనమాట. సో, ఆ షార్ట్ ఫార్మ్‌లో దాని యొక్క ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఓకే, సో అలా వెళ్ళేటప్పుడు అది ఎలా చెక్ చేసుకుంటుంది? ఒకటి ట్రూ అయితేనే నెక్స్ట్ చెక్ చేస్తుంది. ముందు ఫస్ట్‌దే ఫాల్స్ అయిపోతే ఇంకా నెక్స్ట్ వరకు కూడా అది వెళ్ళదు అని చెప్పి చెప్తున్నాననమాట. ఓకే, ఫైన్. ఓకే, సో అదే ఆర్ అయితే ఏం చేస్తది? అదే ఆర్ అయితే ఏం చేస్తది? ఆర్ అంటే 2 ఫాల్స్ అయితేనే ఫాల్స్ కదా! 2 ఫాల్స్ అయితేనే ఫాల్స్ కదా! ఏ ఒక్కటి ట్రూ అయినా అది ట్రూయే కాబట్టి, ఇదే ఆర్ అయితే ఏం చేస్తదంటే ఇదే ఆర్ అయితే ఏం చేస్తదంటే, ఫస్ట్‌ది చెక్ చేస్తది. ఫస్ట్‌ది ట్రూ అయిపోయిందనుకోండి. ఓకే, సో ఇది రివర్స్‌లో ఒక్క ఫస్ట్‌ది ట్రూ అయిపోతే ఇంక మరి మిగతావేవి చెక్ చేయదనమాట. ఒకటి ట్రూ అయిపోయిందంటే ఆర్‌కేంటి, ఒక్కటి ట్రూ ఉంటే చాలు దానికి. రిజల్ట్ అనేది ఆటోమేటిక్‌గా ట్రూ కదా! కాబట్టి అదేం చేస్తదంటే, ఏ ఒక్కటి ట్రూ అయిపోయినా చాలు, మరి మిగతావి చెక్ చేయదనమాట. ఓకే, నాకొక ట్రూ దొరికింది కదా! ఇంక రిజల్ట్ ట్రూయే. మరి నేను మిగతావి చెక్ చేయక్కర్లేదు. ఆటోమేటిక్‌గా ట్రూ ఇచ్చేస్తా అని చెప్పి ట్రూ ఇచ్చేస్తది. ఎప్పుడైతే ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అవుతుందో, ఎప్పుడైతే ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అవుతుందో, అప్పుడు రెండోది చెక్ చేయడానికి వెళ్తది. రెండోదైనా కనీసం ట్రూ ఉందా? నాకొక్క ట్రూ చాలు అని చెప్పి. ఓకే, సో అది ట్రూ దొరికితే ఫైన్, ట్రూ ఇచ్చేస్తది. లేదు అది కూడా ఫాల్స్ అయిపోతే అప్పుడు మనకు ఫాల్స్ అనేది ఇస్తదనమాట. మీకు అర్థమవుతుందా? సో అలాగా షార్ట్ సర్క్యూట్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఎండ్ అన్నది ఫస్ట్ ట్రూ అయితేనే రెండోది చెక్ చేస్తది. ఫస్ట్ ట్రూ అయితేనే రెండోది చెక్ చేస్తది. ఏ ఒక్కటి ఫాల్స్ అయినా ఇంక మరి ముందుకు వెళ్ళదు. అదే ఆర్ అన్నది ఏం చేస్తది? ఆర్ అన్నది ఏం చేస్తది? ఫస్ట్ ట్రూ దొరికితే ఇంక అది రిజల్ట్ ఇచ్చేస్తది. రెండోది చెక్ చేయదు. ఎప్పుడైతే ఫస్ట్‌ది ఫాల్స్ వచ్చిందో అప్పుడు మాత్రమే అది ముందుకు వెళ్తుంది. అలాగా షార్ట్ సర్క్యూట్ ఎగ్జిక్యూషన్ అంటాం దాన్ని. ఓకే, అంటే ప్రతీది కూడా ఇది అన్నీ కాలిక్యులేట్ చేసి అప్పుడు రిజల్ట్ ఇవ్వడం ఉండదనమాట. ఓకే, సో ఇంకా అలా షార్ట్ సర్క్యూట్‌లో ఎగ్జిక్యూషన్ అనేది ఇంటర్నల్‌గా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ నంబర్స్ మధ్యలో కూడా మనకి ఎవరు అడిగినట్టున్నారు కదా! 10, 5 తీసుకుంటే 10 అండ్ 5 చేస్తే రిజల్ట్ 5 ఎందుకొచ్చింది అని చెప్పి అడిగారు కదా! ఇప్పుడు చూడండి 10 ఇప్పుడు 10 అండ్ 5 లేకపోతే 100 అండ్ 200 ఇలా ఇచ్చామనుకోండి. ఓకే, సో ఏదైతే మనం కండీషన్స్ ఇస్తామో కండీషన్స్ మధ్యలో ఇస్తే మనకి ట్రూ ఫాల్స్‌లు ఎలా వచ్చాయో మీరు చూసారు కదా! అలా కాకుండా డైరెక్ట్‌గా ఏవో వాల్యూస్ తీసుకొని ఆ వాల్యూస్ మధ్యలో కూడా మనం ఎండ్ ఆర్ ఇస్తే ఏం జరుగుతదో చూద్దాం ఒకసారి. ఓకే, సో 100 అండ్ 200, 100 అండ్ 200 ఇలా నంబర్స్ ఇచ్చామనుకోండి, అది మనకి రిజల్టు మనకి ట్రూ, ఫాల్స్ ఇవ్వదనమాట. ట్రూ, ఫాల్స్ ఇవ్వకుండా నంబర్స్‌నే ఇస్తది. ఎందుకిస్తదో చెప్తాను నేను. ఇప్పుడు నాన్ జీరో వాల్యూ ఏదైనా సరే, ఇది నాన్ జీరో వాల్యూయే కదా! ఇది కూడా నాన్ జీరో వాల్యూయే కదా! సో, జీరో కాకుండా మిగతావన్నీ నాన్ జీరో వాల్యూసే కదా! సో, నాన్ జీరో వాల్యూ అంటే ట్రూవా? ఫాల్సా? నాన్ జీరో వాల్యూ అంటే ట్రూవా? ఫాల్సా? ట్రూ. ఓకే, సో, నాన్ జీరో వాల్యూ ఏదైనా ఇంక అది ట్రూగా కన్సిడర్ అవుతుంది. కండిషన్ కాకుండా నార్మల్ వాల్యూస్ తీసుకుంటే మనం ఎక్కడ చూసాము? స్ట్రింగ్స్‌లో చూసినట్టున్నాం కదా! సో, నాన్ జీరో వాల్యూ అంటే అది ట్రూ. సో, ఇది నాన్ జీరో వాల్యూ, ఇది కూడా నాన్ జీరో వాల్యూ. కాబట్టి ఇది ఫస్ట్ ట్రూ. ఓకే, ఫస్ట్ ట్రూ దానికి దొరికిపోయింది. కాబట్టి నెక్స్ట్ చెక్ చేస్తది. సో, నెక్స్ట్‌ది కూడా ట్రూవా కాదా చెక్ చేస్తది. సో, నెక్స్ట్‌ది కూడా నాన్ జీరో నంబర్ కాబట్టి ఇది కూడా ట్రూ అనమాట. ఓకే, కాబట్టి ట్రూ అండ్ ట్రూ అంటే రిజల్ట్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది కదా! సో, కాబట్టి ఏదైతే ఫస్ట్ ట్రూ ఉందో, ఆ ఫస్ట్ ట్రూ తర్వాత సెకండ్ ట్రూ కూడా ఎప్పుడైతే దానికి దొరికిందో అప్పుడు దాని తాలూకా రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది కాబట్టి, ఆ సెకండ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. అర్థమైందా అండి? ఎవరడిగారు? రాజు గారు. ఓకే, సో 10, 5 ఇచ్చారు మీరు. ఓకే, సో 10 అండ్ 5 అంటే ఏమొస్తది రాజు గారు? ఆటోమేటిక్‌గా 5 వస్తది. ఎందుకు? సో 10 అన్నది నాన్ జీరో వాల్యూ అంటే ట్రూ.
అండ్ ఇది కూడా నాన్ జీరో వాల్యూ అంటే ట్రూ. ఓకే, సో ట్రూ అండ్ ట్రూ అంటే ఆటోమేటిక్గా రిజల్ట్ ట్రూ. ఓకే, సో ఫస్ట్ ట్రూ చెక్ చేసింది, ఆ తర్వాత సెకండ్ ట్రూ కూడా చెక్ చేశాకే అది రిజల్ట్ ఫైనలైజ్ చేసుకోగలిగింది. కాబట్టి ఏదైతే ఆ రిజల్ట్ ఫైనలైజ్ చేసుకోవడానికి వాల్యూ ఉందో దాన్ని రిజల్ట్గా అది ఇచ్చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో అలాగా మనకి ఇది వర్క్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -1 అండ్ -2, -1 అండ్ -2. సో దీని రిజల్ట్ ఏమొస్తుంది? -1 అండ్ -2. సో -2 వస్తుంది. ఎందుకు? ఇవి కూడా నాన్ జీరో వాల్యూసే, జీరో కావు ఇవి. నెగిటివ్ వాల్యూస్ కానీ జీరో కాదు కదా, నాన్ జీరో వాల్యూసే. కాబట్టి ఇది ట్రూయే, ఇది ట్రూయే కన్సిడర్ అవుతుంది. ట్రూ అండ్ ట్రూ అన్నప్పటికీ ఏదైతే ఆటోమేటిక్గా రిజల్ట్ ట్రూ వస్తుంది కదా, కాబట్టి ఫస్ట్ ట్రూ కన్సిడర్ చేయదు, సెకండ్ ట్రూ కూడా కన్ఫర్మ్ అయిన తర్వాతే రిజల్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది. కాబట్టి ఇంకా ఆ సెకండ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్నే అది రిటర్న్ చేసేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? ఎందుకు అంటే మీకు ఎప్పుడైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో కానీ, లేకపోతే ఇంటర్వ్యూస్లో కానీ, లేకపోతే పైథాన్ సర్టిఫికేషన్లో కానీ ఇవన్నీ మీకు చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఎస్, ఓన్లీ సెకండ్ వాల్యూ గివింగ్. ఎస్. ఓకే, సో ఇదే మనం ఆర్ చూద్దామా? 100 ఆర్ 200, 100 ఆర్ 200, 100 ఆర్ 200 అనేటప్పటికి 100 ఎందుకు వచ్చింది? ఇంక మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 100 ఆర్ 200 అంటే 100 ఎందుకు వచ్చింది? సో ఆర్కి ఒక్క ఫస్ట్ ట్రూ దానికి చాలు, సెకండ్ ట్రూ చెక్ చేయదు ఇంకా. ఓకే, కాబట్టి ఫస్ట్ది నాన్ జీరో వాల్యూ అంటే ఇక్కడే ట్రూ దొరికిపోయింది కాబట్టి ఇంకో రెండో దానికి వెళ్ళదు అనడానికి కూడా ఇదే ప్రూఫ్ అనమాట. ఓకే, సో ఫస్టే మనకి దానికి ట్రూ దొరికిపోయింది, ఆర్కి ఒక ట్రూ దొరికిపోతే చాలు రిజల్ట్ ట్రూ అయిపోద్ది. కాబట్టి ఇంకా రెండో దాని వరకు వెళ్ళకుండా దాన్నే రిజల్ట్గా రిటర్న్ చేసేయడం జరిగింది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను అదే జీరో ఆర్, 100 అన్నాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? సో ఆర్కి ఇప్పుడు ఫస్ట్ జీరో దొరికింది, జీరో అంటే ఫాల్స్. కాబట్టి అదేం చేస్తుందంటే రెండో దాని దగ్గరికి వెళ్తుంది, సో సెకండ్ ఆపరెంట్ దగ్గరికి వెళ్తుంది. అదైనా కనీసం నాన్ జీరో వాల్యూ కాదా చెక్ చేస్తుంది. అది నాన్ జీరో వాల్యూ ట్రూ కాబట్టి అప్పుడు రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది. కాబట్టి దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అదే నేను 100 ఆర్ 0 ఇచ్చాను అనుకోండి, ఫస్టే దానికి 100 దొరికిపోయింది కాబట్టి. ఓకే, లేకపోతే 200 ఆర్ 0 ఇచ్చాను అనుకోండి, ఫస్టే దానికి 200 దొరికిపోయింది కాబట్టి అదే ట్రూ అయిపోయింది కాబట్టి దాన్నే ఇస్తుంది, ఇంకా రెండో చెక్ చేయదు. ఓకే, సో అదే నేను 0 ఆర్ 0 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఫస్ట్ది చెక్ చేస్తుంది, సెకండ్ది కూడా చెక్ చేస్తుంది, రెండు ఫాల్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా ఫాల్స్నే మనకి రిజల్ట్గా ఇచ్చేయడం అనేది జరుగుతుందన్నమాట. మీకు అర్థమవుతుందా? సో ఇలాగా మనకి ఎండ్ కానీ ఆర్ కానీ వర్క్ అవుతూ ఉంటాయి. ఓకే, రైట్. సో 10 అండ్ 5 ఆర్ ఆర్ 0, 10 అండ్ 5 ఆర్ 0. ఓకే, సో ఏమవుతుంది? 10 అండ్ 5 ఆర్ 0 ఏమవుతుంది? సో 10 అండ్ 5 ఆర్ 0 ఏమవుతుంది? ఎనీ ఎక్స్పెక్టేషన్? ఎనీ ఎక్స్పెక్టేషన్? 5, 5 అంటున్నారు రాజు గారు. ఓకే, యాక్సెప్ట్ చేస్తారా మిగతా వాళ్ళు? 5, 5, 5. ఎస్. ఓకే, సో ఎందుకు 5? 10 అండ్ 5. సో 10 అండ్ 5 అంటే ఎండ్ అనేది ఫస్ట్ది ట్రూ దొరికిపోయింది కాబట్టి రెండో దాని దగ్గరికి వెళ్తుంది, వెళ్ళి అది కూడా చెక్ చేస్తుంది, అది కూడా ట్రూయే. కాబట్టి ట్రూ అండ్ ట్రూ అంటే ఎస్, మనకి రెండు ట్రూ అయ్యాయి కాబట్టి ఈ మొత్తం కలిపి ట్రూ అయిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తం కలిపి ట్రూ అయిపోయింది కదా, ట్రూ ఆర్ 0, ట్రూ ఆర్ 0 అనేటప్పటికి ఏమవుతుంది? ట్రూ ఆర్ 0 అనేటప్పటికి ఇక 10 అండ్ 5 అంటే మనకి రిజల్ట్ ఏమొస్తుంది? సో సెకండ్ వాల్యూ కదా వస్తుంది, అండ్ తాలూకా సెకండ్ ట్రూ ఏదైతే ఉందో అది రిజల్ట్ వస్తుంది. కాబట్టి 10 అండ్ 5 అంటే మనకి 5 రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు 5 ఆర్ 0 చెక్ చేస్తుంది. 5 ఆర్ 0 అంటే 5 అనేది ఇక్కడే ట్రూ దొరికిపోయింది కాబట్టి ఇంకా సెకండ్ది ఆర్ చెక్ చేయదు కదా. సో ట్రూ ఆర్ 0 అంటే ఆటోమేటిక్గా మనకి 5 అన్నది రిజల్ట్గా రావటం జరుగుతుంది. ఓకే, అదే నేను 10 ఆర్ 5 ఎండ్ 0 అన్నాను అనుకోండి, 10 ఆర్ 5 ఎండ్ 0 అన్నాను అనుకోండి, ఏమవుతుంది? 10 ఆర్ 5 ఎండ్ 0 అంటే ఏమవుతుంది? 0 అని కొంతమంది అన్నట్టున్నారు, 10 అని కొంతమంది అన్నట్టున్నారు. ఓకే, 10
10 R 5 అండ్ 0. 10 10 R 5 అండ్ 0. ఓకే. సో ఎందుకు ఎందుకు 10 అన్నది వచ్చింది మనకి? సో 10 అనేది ఎందుకు వచ్చింది? ఎస్, 10 అనేది ఎందుకు వచ్చింది? సో 10 అండ్ 0 అంటే ఏమొస్తుంది? 0 వస్తుంది. మరి మనకి 10 అన్నది ఎందుకు వచ్చింది? ఆర్ టేక్స్ ఓన్లీ ఫస్ట్ వాల్యూ. ఓకే లిఖిత గారు, ఆర్ టేక్స్ ఓన్లీ ఫస్ట్ వాల్యూ. ఓకే, కాబట్టి ఈ రెండిట్లో 10 తీసుకుంది అనుకుందాం. 10 ఎండ్ 0 అంటే 10 వస్తుందా? అందుకే మీకు సపరేట్గా నేను 10 ఎండ్ 0 చేసి చూపించాను. ఓకే. సో ఫస్ట్ ఆర్ క్యాలిక్యులేట్ అయింది అనుకుంటే 10 R 5 కదా. సో సో ఫస్ట్ 10 R 5 కదా, అంటే దాని అర్థం ఏంటి? ఫస్టే దానికి ట్రూ దొరికిపోయింది కాబట్టి ఎస్, దీని రిజల్ట్ అయితే 10, దీని మొత్తం రిజల్ట్ అయితే 10 ట్రూ. ఓకే. అండ్ ఆ 10ని ఎండ్ 0 చేస్తుంది. సో 10 ఎండ్ 0 చేస్తే రిజల్ట్ ఏమొచ్చింది చూడండి, 0 వచ్చింది. అంటే దీని తాలూకా రిజల్ట్ 0 అవ్వాలి, కానీ 10 ఎందుకు వచ్చింది? బిగ్ వాల్యూ రిటర్న్స్ ఫస్ట్ ఎండ్కి. ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ దీనికోసం నేను అడుగుతున్నాను. ఓకే. ఆర్ ఎండ్ రెండు కూడా ఒక కాంపౌండ్ స్టేట్మెంట్లో ఉన్నప్పుడు, ఆర్ ఎండ్ రెండు కూడా ఒక కాంపౌండ్ స్టేట్మెంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ అది ఎండ్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది చెప్పడం కోసమే నేను ఇన్నిసార్లు అడుగుతున్నాను అనమాట. ఎస్, సూపర్ అండి. ఓకే. సో ఏదైతే మనం ఆర్ కానీ ఎండ్ కానీ కాంబినేషన్లో కాంపౌండ్ స్టేట్మెంట్స్ చేసుకోవచ్చు కదా, ఆర్ కంటే ఎండ్కి ప్రియారిటీ ఎక్కువ ఇస్తుంది అనమాట సిస్టమ్. కాబట్టి ఓకే, సో హై ప్రియారిటీ ఎండ్కి ఉంటుంది కాబట్టి అది ఏం చేస్తుందంటే ఎండ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. దాన్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే ఎండ్ ఉన్న పార్ట్ ఏంటి? ఇది 5 అండ్ 0 అన్నది ఏదైతే ఉందో అది ముందు క్యాలిక్యులేట్ అవుతుంది. సో 5 అన్నది ట్రూ, 5 అన్నది ట్రూ. ఓకే. సో 5 అనేది ట్రూ అండ్ 0 అనేది ఫాల్స్. సో కాబట్టి 5 అనేది ట్రూ, అప్పుడు సెకండ్ వాల్యూ దగ్గరికి వచ్చింది, సెకండ్ వాల్యూ 0 అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా ఈ మొత్తం 0 అయిపోతుంది. ఓకే. సో సెకండ్ వాల్యూకే ఎండ్ అనేది ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి ఇంక మొత్తం 0 అయిపోతుంది. ఇప్పుడు సో ఈ మొత్తం 0 అయిపోయింది కదా, ఇప్పుడు అది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది? 10 R 0 కిందకి మారిపోతుంది అనమాట. ఓకే. సో ఈ మొత్తం 0 అయిపోయింది కాబట్టి 10R, ఈ మొత్తం 0 అయిపోయింది కాబట్టి 10R 0. సో 10R 0 అంటే ఏమొస్తుంది ఆటోమేటిక్గా? సో ఫస్టే దానికి ట్రూ దొరికిపోయింది కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా 10 అనేది ఇవ్వడం జరిగింది. మీకు అర్థమవుతుందా ఇంటర్నల్ ఎక్స్ప్లెనేషన్? ఓకే. సో ఆ విధంగా మనకి ఈ ఎండ్ 6 వర్క్ అవుతాయి. ఇక దీని మీద ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు కంపల్సరీగా చేయగలరు అనే కాన్ఫిడెన్స్తో మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళొచ్చు అనమాట. మీకు అర్థమవుతుందా? సో చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. రైట్. సో ఆ విధంగా మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే. ఇక నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేటర్స్కి వెళ్ళిపోదాం. ఓకే. సో ఐడెంటిటీ ఆపరేటర్స్. సో ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుసా? సో ఇవి ఐడెంటిటీని చెక్ చేస్తాయి అన్నమాట. ఓకే. ఐడెంటిటీని చెక్ చేస్తాయి అంటే టూ ఆబ్జెక్ట్స్. ఓకే. సో టూ ఆబ్జెక్ట్స్ సేమ్ మెమరీ లొకేషన్నే పాయింట్ చేస్తున్నాయా లేదా? సో సేమ్ మెమరీ లొకేషన్నే పాయింట్ చేస్తున్నాయా లేదా? ఓకే. సో సేమ్ మెమరీ లొకేషన్ ఆర్ నాట్ అన్నది చెక్ చేస్తాయి అన్నమాట. ఓకే. సో ఐడెంటిటీ ఆపరేటర్స్ అనేవి ఏం చేస్తాయి? ఏవైతే మనకి ఆబ్జెక్ట్స్ ఇస్తామో ఆ టూ ఆబ్జెక్ట్స్ కూడా సేమ్ మెమరీ లొకేషన్నే పాయింట్ చేస్తున్నాయా లేదా, అలా మెమరీ అడ్రసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చూడటానికి ఉపయోగపడేవి ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్ అన్నమాట. సో ఏముంటాయి ఆపరేటర్స్ వీటిలో అంటే కేవలం రెండే రెండు ఉంటాయండి. ఏంటవి? ఈజ్ అని ఒకటి, ఈజ్ నాట్ అని ఒకటి.
ఈజ్ అని ఒకటి, ఈజ్ నాట్ అని ఒకటి. ఓకే, సో కేవలం ఈ టూ ఆపరేటర్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, సో అవి ఏం చెక్ చేస్తాయి అంటే వెదర్ బోత్ ఆబ్జెక్ట్స్ ఆర్ పాయింటింగ్ టు సేమ్ మెమరీ లొకేషన్ ఆర్ నాట్ అనేది చెక్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు మనం ఒక లిస్ట్ తీసుకుందాం 10 20 30 40. ఓకే, సో ఒక లిస్ట్ తీసుకున్నాము. మీకు తెలుసు లిస్ట్ తాలూకా మెమరీ అడ్రసెస్ అవి ఎలా ఉంటాయి, ఇవంతా కూడా మనం మాట్లాడాం కదా. సో ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు, ఓకే, సో లేకపోతే ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను బి అని. సో బి ఈక్వల్ టు ఏ అంటాను. ఇది మనం చూసాం ఆల్రెడీ. సో బి ఈక్వల్ టు ఏ అంటాను. సో బి ఈక్వల్ టు ఏ అంటే, సో ఏదైతే ఏ పాయింట్ చేస్తోందో దాన్ని ఇప్పుడు బికి మనం అసైన్ చేసాం. ఓకే, సో అసైన్ చేసాం అంటే బి కూడా, ఇప్పుడు బిలో కూడా ఏముంటుంది, బి మనం ప్రింట్ చేసిన 10 20 30 40 ఏ ఉంటుంది. ఓకే, సో అలాగే ఇంకొక స్టేట్మెంట్ కూడా రాస్తాను. బి ఈక్వల్ టు, అగైన్ నేను ఇంకొక సపరేట్ లిస్ట్ తీసుకుంటాను. ఓకే, ఫైన్, తీసుకున్నాను. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను. సి ఈక్వల్ టు ఏ డాట్ కాపీ తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఈ ఈజ్ అన్నది ఎలా చెక్ చేస్తుంది, అలాగే ఈజ్ నాట్ అనేది ఎలా చెక్ చేస్తుంది అంటే, సో ఇప్పుడు నేను ఏ ఈజ్ బి అని నేను అడిగాను అనుకోండి. ఓకే, సో ఏ ఈజ్ బి అని నేను అడిగాను అనుకోండి, అది ఏం చెక్ చేస్తుంది అంటే, సో ఏ బి రెండు కూడా సేమ్ మెమరీ అడ్రస్లోనే స్టోర్ అయ్యాయా లేదా, రెండు కూడా సేమ్ మెమరీ అడ్రస్నే పాయింట్ చేస్తున్నాయా లేదా అన్నది చెక్ చేస్తుంది అనమాట. మనకు తెలుసు కదా, మెమరీ అడ్రస్ చూడడం ఐడి ద్వారా చూస్తాం. ఓకే, కాబట్టి ఏ ఈజ్ బి అంటే ఇదేం చెక్ చేస్తుంది అంటే వెదర్ ఏ బి బోత్ ఆర్ పాయింటింగ్ టు సేమ్ మెమరీ అడ్రస్ ఆర్ నాట్ అనేది చెక్ చేస్తుంది అనమాట. ఓకే, సో అదే మనకి ఏ ఈజ్ నాట్ బి, ఏ ఈజ్ నాట్ బి అంటే, సో దానికి రివర్స్లో చెక్ చేస్తుంది. ఏ ఈజ్ నాట్ బి అంటే, ఏ ఈజ్ నాట్ బి అంటే ఏబి ఒకటి కాకూడదు, ఒకటి కాకుండా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేస్తుంది అనమాట. అంటే ఏబి కూడా రెండు కూడా డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ని పాయింట్ చేస్తున్నాయా లేదా అన్నది చెక్ చేసేది ఏ ఈజ్ నాట్ బి అనమాట. అదే ఏ ఈజ్ బి అనేది ఏం చెక్ చేస్తుంది, ఏబీలు రెండు కూడా సేమ్ మెమరీ లొకేషన్నే పాయింట్ చేస్తున్నాయా లేదా అని చెక్ చేస్తుంది. అర్థమైందా? సో ఏబీలు రెండు కూడా సేమ్ మెమరీ లొకేషన్నే పాయింట్ చేస్తున్నాయా లేదా, అలాగే ఏబీలు రెండు కూడా డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ని పాయింట్ చేస్తున్నాయా లేదా, సేమ్ కాకుండా అని మనం చెక్ చేయడానికి ఏ ఈజ్ బి మీన్స్ బోత్ ఏబి ఆర్ పాయింటింగ్ టు సేమ్ మెమరీ లొకేషన్. సో ఏబి ఆర్ సేమ్ అన్నట్టుగా ఏ ఈజ్ బి అని అర్థం అనమాట. సో ఏ ఈజ్ నాట్ బి అంటే ఏబీలు ఒకటి కాదు, ఏ అనేది సపరేట్ మెమరీ లొకేషన్ని, బి అనేది సపరేట్ మెమరీ లొకేషన్ని పాయింట్ చేస్తుందా లేదా అని చెక్ చేసేది ఏ ఈజ్ నాట్ బి అని చెప్పి చెక్ చేస్తున్నాను. ఓకేనా? రైట్. ఓకే, సో అలాగా మనం ట్రూ ఫాల్స్లు అయితే ఇస్తుంది రిజల్ట్. మీకు అర్థమైంది కదా, వెదర్ ఏ ఈజ్ బి ఆర్ నాట్ అంటే ట్రూ ఫాల్స్. ఓకే, అలాగే వెదర్ ఏ ఈజ్ నాట్ బి ఆర్ నాట్ అని చెక్ చేస్తున్నాం. ఓకే, ఆ విధంగా మనకి ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పామో దాన్నే తీసుకుందాం. 10 20 30 40. ఓకే, సో ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. సో అలాగే బి ఈక్వల్ టు ఏ అంటాను, బి ఈక్వల్ టు ఏ అంటాను. అలాగే ఓకే, ఇది సి, నా ఉద్దేశంలో ఇది సి, ఇది డి, ఇది డి. ఓకే, సో బి ఈక్వల్ టు ఏ అంటున్నాను కాబట్టి ఇప్పుడు ఏ ఏదైతే పాయింట్ చేస్తుందో అదే బికి ఇచ్చాం మనం. ఓకే, ఆ తర్వాత సి సపరేట్ లిస్ట్ నేను క్రియేట్ చేస్తున్నాను విత్ సేమ్ వాల్యూస్. ఓకే, సేమ్ లిస్ట్. ఓకే, అండ్ డి ఈక్వల్ టు ఏ డాట్ ఏ డాట్ కాపీ అంటాను, ఏ డాట్ కాపీ అంటాను. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వాటి తాలూకా డీటెయిల్స్ని కన్ఫర్మ్ చేసుకుందాం. సో ఏ అలాగే ఐడి ఆఫ్ ఏ. ఓకే, అలాగే బి ఐడి ఆఫ్ బి. ఓకే, అలాగే సి ఐడి ఆఫ్ సి. ఓకే, అలాగే డి ఐడి ఆఫ్ డి.
ఓకే. రైట్. సో చూస్తున్నారు కదా! సో ఏవైనా సేమ్ వాల్యూసే ఉంటాయి. బట్ మెమరీని పాయింట్ చేసేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో ఏ ఈజ్ బి అని నేను చెక్ చేస్తున్నానంటే ఆ రెండిటి ఐడెంటిటీ చెక్ చేయడం. ఏ ఈజ్ బి ఆర్ నాట్ అంటే వెదర్ బోత్ ఏబి ఆర్ పాయింటింగ్ టు సేమ్ మెమరీ లొకేషన్ ఆర్ నాట్ అనేది మనం చెక్ చేస్తున్నట్టు. సో ఏ ఈజ్ బి అంటే ట్రూ వచ్చింది చూడండి. బికాస్ దే బోత్ ఆర్ పాయింటింగ్ టు సేమ్ మెమరీ లొకేషన్. ఓకే. సో అదే ఏ ఈస్ నాట్ బి అని అడిగాను అనుకోండి, ఇదేం చెక్ చేస్తుంది? సో ఏబి షుడ్ బి పాయింటింగ్ టు డిఫరెంట్ మెమరీ లొకేషన్స్, అప్పుడే ఇది ట్రూ ఇస్తుంది అనమాట. ఏ ఈజ్ నాట్ బి అవ్వాలి అంటే ఏబీలు సేమ్ మెమరీ లొకేషన్ని పాయింట్ చేయకూడదు. చెయ్యకపోతే ట్రూ ఇస్తుంది. సేమ్ మెమరీ లొకేషన్ని పాయింట్ చేస్తే ఇది ఫాల్స్ ఇస్తుంది. మీకు అర్థమవుతుందా? సో అలాగే ఏ ఈజ్ సి అంటాను నేను. ఓకే. సో ఏ ఈజ్ సి అవునా కాదా అంటాను. ఖచ్చితంగా ఏ ఈజ్ సి కాదు. ఎందుకంటే సేమ్ వాల్యూస్ ఉంటే సరిపోదు కదా! సపరేట్ లిస్ట్ ఇది కాబట్టి సికి సపరేట్ మెమరీ లొకేషన్ అలొకేట్ అయ్యింది. ఓకే. కాబట్టి ఏ ఈజ్ సి అనేది ఫాల్స్. అదే ఏ ఈజ్ నాట్ సి అంటే అప్పుడు అది ట్రూ వస్తుంది కదా! ఎందుకంటే ఏ ఈజ్ నాట్ సి అవ్వాలి అంటే ఏసీలు డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ని పాయింట్ చేస్తూ ఉండాలి. అలా ఉంటే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది కాబట్టి మనకి ట్రూ అనేది రావటం జరిగిందనమాట. ఓకే. అలాగే ఓకే. సో ఏ ఈజ్ డి అని చెక్ చేద్దాము. ఏ ఈజ్ డి కూడా ఫాల్స్. ఓకే. సో కాపీ మెథడ్తో మనం క్రియేట్ చేస్తే డూప్లికేట్ కాపీ క్రియేట్ అవుతుంది కానీ సపరేట్ మెమరీ లొకేషన్ ఆక్యుపై అవుతుంది కాబట్టి ఎస్ మనం చూసుకుంటే బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే. ఏ ఈజ్ నాట్ డి అని చెక్ చేస్తే అది ట్రూ వస్తుందన్నమాట. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్. ఎస్ అండి. ఏ అండ్ సి ఆర్ ఆల్సో ఇన్ డిఫరెంట్ మెమరీ అడ్రస్ అండ్ ఏబి ఆర్ ఇన్ సేమ్ మెమరీ అడ్రస్. ఓకే. సో మనం మెమరీ అడ్రసెస్తో పాటు ప్రింట్ చేసి చూడటం వల్ల ఇంకొంచెం క్లారిటీగా మనకి అర్థమవుతుంది. ఓకే. సో సింపుల్గా వెరీ సింపుల్గా ఐడెంటిటీ ఆపరేటర్స్ ఏం చెక్ చేస్తాయి అంటే వాటి ఐడెంటిటీ చెక్ చేస్తాయి. మెమరీ అడ్రసెస్ చెక్ చేస్తాయి. ఓకే. వాటి ఐడెంటిటీ అది సేమ్ మెమరీ లొకేషన్ని పాయింట్ చేస్తున్నాయా, డిఫరెంట్ మెమరీ లొకేషన్ని పాయింట్ చేస్తున్నాయా అన్నది చెక్ చేస్తాయి అన్నమాట. ఓకే. సో అలా మనకి ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్ అనేవి ఉంటాయండి. సో సక్సెస్ఫుల్గా ఐడెంటిటీ ఆపరేటర్స్ని ఫినిష్ చేసుకోగలిగాం. ఓకే. సో ఇక మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఏంటి? సో ఇది కూడా చాలా సింపుల్. ఓకే. సో మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఏంటి? ఇవి ఏం చేస్తాయి? ఓకే. సో మెంబర్షిప్ ఆపరేటర్స్. మెంబర్షిప్ ఆపరేటర్స్. ఓకే. సో మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఏంటి? ఇవి ఏం చేస్తాయి అనేది మాట్లాడదాం. ఓకే. సో మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేవి ఏం చేస్తాయి అంటే మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేవి ఏం చేస్తాయంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్‌లో 31 మెంబర్స్ ఉన్నారు. ఓకే. సో ఈ 31 మెంబర్స్‌లో ఏదైనా ఒక నేమ్ ఇచ్చి అతనికి ఇందులో మెంబర్షిప్ ఉందా లేదా అంటే అతను ఇందులో పార్టా కాదా అని మనం అడుగుతున్నట్టనమాట. ఒక స్టూడెంట్ నేమ్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ రాజు. ఓకే. సో రాజు అనే నేమ్ ఇచ్చి మనం వెదర్ రాజు ఈస్ పార్ట్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఆర్ నాట్ అనేది చెక్ చేసామనుకోండి. సో రాజు ఇందులో మెంబర్షిప్ ఉందా లేదా? రాజు ఇందులో పార్టిసిపెంట్ అవునా కాదా అని చెక్ చేసామనుకోండి. ఓకే. సో అదే మెంబర్షిప్ ఆపరేటర్ అనమాట. అర్థమవుతుందా? సో ఏదైనా ఒక ఎలిమెంట్‌కి ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్‌లో దానికి పార్ట్నర్‌షిప్ ఐ మీన్ మెంబర్షిప్ ఉందా లేదా? అది అందులో ఉందా లేదా అని సింపుల్‌గా చెక్ చేయడం అనమాట. ఓకే. సో అర్థమవుతుందా? సో వెదర్ ఏ పర్టిక్యులర్ వాల్యూ ఈస్ వెదర్ ఏ పర్టిక్యులర్ వాల్యూ ఈస్ అవైలబుల్ ఇన్ ఎ సీక్వెన్స్ ఆర్ నాట్. దట్స్ ఇట్. ఓకే. ఏదైనా ఒక సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చి అందులో ఒక వాల్యూ అందులో ఉందా లేదా అని చెక్ చేయడం సింపుల్‌గా చెప్పాలంటే. ఓకే. సో ఏముంటాయి తెలుసా ఆపరేటర్స్ దీనికోసం? ఇన్ అని, నాట్ ఇన్ అని కేవలం 2 ఆపరేటర్స్ మాత్రమే ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు సింపుల్‌గా వెరీ సింపుల్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు సేమ్ తీసుకుంటున్నాను. ఒక సీక్వెన్స్ ఏదో ఒకటి లిస్టో, టపులో ఏదో ఒకటి. ఓకే. సో 10, 20, 300 అండ్ 400. ఓకే. సో ఒక లిస్ట్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ లిస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏదైనా ఒక ఎలిమెంట్ చెప్పి ఆ ఎలిమెంట్ ఇందులో ఉందా లేదా అని అడుగుతాను. ఓకే. సో వెదర్ వెదర్ 10 ఇన్ ఏ ఆర్ నాట్. వెదర్ 10 ఇన్ ఏ 10 ఇన్ ఏ అంటాను. సో ఇన్ ఆపరేటర్ యూజ్ చేసి 10 ఇన్ ఏ అంటాను. అంటే దాని అర్థం ఏంటి? సో 10 అన్నది ఓకే. సో 10 అన్నది ఈ
ఏలో 10 అనేది ఏలో ఉందా లేదా 10 ఇన్ ఏ ఆర్ నాట్ అని అడుగుతున్నాం మనం కాబట్టి సో ఏ అనేటటువంటి సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్ అనేది లిస్ట్ అవ్వని టపుల్ అవ్వని సెట్ అవ్వని ఏదైనా అవ్వని ఓకే సో 10 ఇన్ ఏ ఆర్ నాట్ అనేది చెక్ చేస్తుంది అనమాట సో 10 అనేది అందులో ఉందనుకోండి ట్రూ ఇస్తుంది లేకపోతే ఫాల్స్ ఇస్తుంది అని చెప్పి చెప్తున్నాను ఓకే సో అదే రివర్స్ మీనింగ్లో మనం చెక్ చేయాలంటే సో 10 నాట్ ఇన్ ఏ అంటాం అంటే సో 10 అన్నది ఏలో ఉండకూడదు ఉండకపోతేనే ట్రూ ఇవ్వు 10 అన్నది అసలు ఇందులో ఉండకూడదు ఉండకపోతేనే నాకు ట్రూ ఇవ్వు ఒకవేళ ఉంటే ఫాల్స్ ఇవ్వు అని చెప్పి రివర్స్ మీనింగ్ వస్తుంది సో 10 షుడ్ నాట్ బి పార్ట్ ఇన్ ఏ అని చెప్పి 10 నాట్ ఇన్ ఏ ఆర్ నాట్ 10 నాట్ ఇన్ ఏ ఆర్ నాట్ అంటే 10 నాట్ అవైలబుల్ ఇన్ ఏ ఆర్ నాట్ అని మీనింగ్ వస్తుంది 10 ఇన్ ఏ అంటే 10 ఈజ్ అవైలబుల్ ఇన్ ఏ ఆర్ నాట్ అని చెప్పి మీనింగ్ వస్తుంది అనమాట ఓకే అలాగా సో ఈ 10 అనే దానికి ఏ అనేటటువంటి ఒక సీక్వెన్స్లో మెంబర్షిప్ ఉందా లేదా అంటే అది అక్కడ అవైలబుల్ ఉందా లేదా ఓకే అలా మీనింగ్ వస్తుంది అనమాట ఓకే రైట్ సో ఎస్ మనము 10 ఈక్వల్ టు సారీ ఏ ఈక్వల్ టు 10 20 ఓకే సో అలాగే 300 400 56 76 ఇలాగేవో వాల్యూస్ తీసుకున్నాం సో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇన్ ఏ అంటాను 10 ఇన్ ఏ ట్రూ ఓకే సో 11 ఇన్ ఏ అంటాను ఎస్ 11 అవైలబుల్ లేదు కదా ఫాల్స్ అదే 11 నాట్ ఇన్ ఏ అన్నాను అనుకోండి సో 11 ఏలో లేదా అన్నది చెక్ చేస్తుంది ఓకే సో లేదు అనుకుంటే ట్రూ రిటర్న్ చేస్తుంది ఉంది అనుకుంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది నాట్ ఇన్ అనమాట ఓకే సో అదే 10 నాట్ ఇన్ ఏ అన్నాను అనుకోండి 10 షుడ్ నాట్ బి ఇన్ ఏ అన్న మీనింగ్ వస్తుంది కానీ 10 ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది అర్థమవుతుందా సో ఇలాగా మనం ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఒకటి ఆ లిస్ట్లో ఉంటే మనం దాన్ని ఇంకొక విధంగా ప్రోగ్రామ్ చేయాలి లేకపోతే ఇంకో విధంగా ప్రోగ్రామ్ చేయాలి ఇలా మనం ఎప్పుడైనా మనకి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనకి ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి అని చెప్పి చెప్తున్నాను అనమాట ఓకే సో వెరీ సింపుల్ కేవలం ఇన్ నాట్ ఇన్ అని ఉంటాయి ఓకే సో వాటిని బేస్ చేసుకొని మనం ఏం కావాలంటే అది ఇవ్వచ్చు అని చెప్పి చెప్తున్నాను ఓకే రైట్ సో ఇక్కడితో మనకి ఆల్మోస్ట్ అన్ని ఆపరేటర్స్ అయిపోయాయి ఒక్కటే మిగిలింది దట్ ఈజ్ అ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఓకే సో మెంబర్షిప్ ఆపరేటర్స్ ఈజ్ ఆల్సో ఓవర్ ఓకే సో ఇక బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేది ఒక్కటే ఉంది సో ఏంటి బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా మాట్లాడదాం ఓకే ఎస్ అండి ఓకే సో మనం ఏదైతే బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉన్నాయో వాటిని మాట్లాడదాం సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇదే ఓకే సో ఎక్కువగా ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉండేది కానీ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనమాట ఓకే అలాగే మనం ఏదైతే లాజికల్ ఆపరేటర్స్లో చెప్పామో షార్ట్ సర్క్యూట్ అలాగే వాల్యూస్ మధ్యలో 100 అండ్ 200 అలాగే అవి కూడా కొంచెం ట్రిక్కీగా ఉంటాయి కాబట్టి ఓకే మ్యాక్సిమం మీకు డిఫరెంట్ రిసోర్సెస్లో అవి ఎక్కడ కూడా డిస్కస్ చేయరు కాబట్టి ఓకే కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట ఓకే రైట్ సో ఎస్ సో బిట్ వైజ్ ఆపరేటర్స్ సో బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి ఆ నేమ్లోనే ఉంది కదా బిట్ వైజ్ అంటే ఏదైతే మనకి ఓవరాల్గా వాల్యూని చూస్తూ ఆపరేట్ అవుతాయి మిగతావన్నీ కూడా కానీ బిట్ వైజ్ అన్నది ఏం చేస్తుందంటే వాటిని ఇండివిజువల్ బిట్స్ కిందకి చేంజ్ చేసేసి అంటే ఏంటి జీరోస్ అండ్ వన్స్ కిందకి చేంజ్ చేసేసి ఇండివిజువల్ బిట్స్ మీద ఆపరేట్ చేస్తాయి ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనమాట ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు ఇది తీసుకున్నాం 10 ఎండ్ 4 ఇలా తీసుకుంటే అవి ఏం చేశాయి సో 10 అనేది ఓవరాల్ వాల్యూగా తీసుకొని ఇది ఒక నాన్ జీరో వాల్యూ కాబట్టి ట్రూ ఫాల్స్ లేకపోతే అలాగే 4 అనేది ఇది ఓవరాల్గా ఒక వాల్యూగా తీసుకొని నాన్ జీరో వాల్యూ కాబట్టి ట్రూ అలాగా మనకి ట్రూ ఫాల్స్ అనేవి కేవలం ఈ టోటల్ వాల్యూని తీసుకొని చేసాయి కదా అలా కాకుండా బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే ఇప్పుడు ఇదే నేను బిట్ వైజ్ ఆపరేటర్ యూజ్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సో బిట్ వైజ్ ఆపరేటర్ ఇది ఒక బిట్ వైజ్ ఆపరేటర్ అనమాట చెప్తాను సో ఇలా బిట్ వైజ్ ఆపరేటర్ యూజ్ చేశాను అనుకోండి అప్పుడు అది ఏం చేస్తుందంటే ఇంకా ఓవరాల్గా దీన్ని వాల్యూగా చూడదనమాట ముందు వీటిని ఇండివిజువల్గా బైనరీలో
రిప్రజెంట్ చేసుకుంటుంది ఫస్ట్. ఓకే, సో 10ని వన్స్ అండ్ జీరోస్లోకి, 4ని వన్స్ అండ్ జీరోస్లోకి అప్లై చేసుకుంటుంది, అంటే దాన్ని డివైడ్ చేసుకుంటుంది. సో 10ని వన్స్ అండ్ జీరోస్లోకి మనం డివైడ్ చేస్తే ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 10ని డివైడ్ చేస్తే 1010 వస్తుంది. అలాగే 4ని మనం బైనరీలోకి మారిస్తే ఏమొస్తుంది? 0100 వస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఇండివిజువల్ బిట్స్ మీద అనమాట, ఓకే, ఇండివిజువల్ బిట్స్ మీద ఆపరేషన్ చేస్తుంది. ఒక్కొక్క బిట్ని చూసుకుంటూ ఆ రిజల్ట్ ఏమొస్తుందో తీసుకుంటూ దాన్ని రిజల్ట్గా ఇవ్వడం జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఒక్కొక్క ఇండివిజువల్ బిట్స్ని చూస్తూ ఆ ఇండివిజువల్ బిట్స్ మీద ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తాయి ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా? రైట్ ఫ్రెండ్స్. ఓకే, సో అటువంటి బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏమి ఉంటాయి అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయి అంటే మనకి ఇప్పుడు ఏదైతే చూసామో అది బిట్ వైజ్ ఎండ్ అంటాం దాన్ని. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్, బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్. అండ్ మనకి పైప్ సింబల్ అంటాం. కీబోర్డ్లో మనకి ఎక్కడ ఉంటుంది? ఇది బ్యాక్ స్పేస్కి కిందన ఉంటుంది. ఓకే, సో బ్యాక్ స్పేస్ కీ ఉంటుంది కదా, దాని కిందన ఉంటుంది. షిఫ్ట్ పట్టుకొని మీరు టైప్ చేస్తే వస్తుంది. ఓకే, సో దీన్ని ఈ ఆపరేటర్ని ఏమంటాము? సో దీన్ని బైనరీ, ఓకే, సో బిట్ వైజ్ ఎండ్ ఆర్ బైనరీ ఎండ్, అలాగే బిట్ వైజ్ ఆర్ బైనరీ ఆర్. ఓకే, సో బిట్ వైజ్ ఆర్ అనొచ్చు ఆర్ బైనరీ ఆర్ అనొచ్చు. ఓకే, సో ఎందుకు బైనరీ అంటున్నాం మీకు అర్థమైందా? ముందు దాన్ని బైనరీలోకి డివైడ్ చేసుకొని అప్పుడు ఇండివిజువల్ బిట్స్ మీద ఆపరేట్ చేస్తాయి కాబట్టి. ఓకే, సో బిట్ వైజ్ ఆర్ బైనరీ ఎండ్. ఓకే, సో బిట్ వైజ్ ఆర్ బైనరీ ఎండ్, అలాగే బిట్ వైజ్ ఆర్ బైనరీ ఆర్ ఒకదానికి రాశాను. ఓకే, సో బిట్ వైజ్ ఆర్ బైనరీ ఎండ్, అలాగే బిట్ వైజ్ ఆర్ బైనరీ ఆర్ అనమాట. ఓకే, రైట్. సో అలా మనకి బిట్ వైజ్ ఆర్ ఉంటుంది. అలాగే క్యాప్ సింబల్ ఏదైతే ఉంటుందో, ఓకే, సో క్యాప్ సింబల్ అనేది మనకి 6 నెంబర్తో పాటు ఉంటుంది కీబోర్డ్లో. ఓకే, సో అది మనకి బైనరీ ఎక్స్ఆర్ ఆర్ బిట్ వైజ్ ఎక్స్ఆర్ అంటాం దాన్ని. ఓకే, సో అలాగే ఏదైతే టిల్ట్ సింబల్ ఉంటుందో ఎస్కేప్కి కిందన ఉంటుంది, ఎస్కేప్ కీకి కిందన ఉంటుంది ఇది. ఓకే, సో దీన్ని ఏమంటాము? బైనరీ వన్స్ కాంప్లిమెంట్ అంటాం అనమాట. సో ప్రతిదానికి బైనరీ అని ఇంకా నేను రాయట్లేదు, వన్స్ కాంప్లిమెంట్ ఆపరేటర్ అంటాం దీన్ని. ఓకే, సో బిట్ వైజ్ వన్స్ కాంప్లిమెంట్ ఆర్ బైనరీ వన్స్ కాంప్లిమెంట్ అంటాం. ఓకే, సో అలాగే ఏదైతే మనకి ఇది ఉందో దీన్ని బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ ఆర్ షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేటర్ అంటాం అనమాట. ఓకే, సో లెఫ్ట్ షిఫ్ట్, సో లెఫ్ట్ సైడ్ మనకి ఉంది కదా, సో లెఫ్ట్ షిఫ్ట్ అనమాట. ఓకే, సో అదే గ్రేటర్ దాన్ సింబల్ అంటే మనకి రైట్ సైడ్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి యారో లాగా, అది మనం ఆ విధంగా గుర్తుంచుకోవచ్చు బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఓకే, సో దాన్ని బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ అంటాం, బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ అంటాం. సో ఇలాగా మనకి 6 బిట్ వైజ్ ఆపరేటర్స్ ఆర్ బైనరీ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ 6 బైనరీ ఆపరేటర్స్ని కూడా మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఎస్ అండి, టిల్డ్ సింబల్, ఎస్. ఓకే, సో ఆర్ ఎక్స్ఆర్, యా. ఓకే, సో ఏదైతే ఇవి ఎలా ఆపరేట్ అవుతాయి అనేది మీకు చెప్పాను, అర్థమవుతుంది కదండి. ఇండివిజువల్ బిట్స్ లాగా మారిపోతాయి కాబట్టి వీటిని బైనరీ అంటూ ఉంటారు. ఓకే, బైనరీ ఆపరేటర్స్ ఆర్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటూ ఉంటారు అనమాట. ఓకే, ఫైన్. సో ఇందులో ఫస్ట్ మనం ఒక్కొక్కటి మాట్లాడదాం. సో ఎండ్ అనేది మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి, ఓకే, ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మనం ఈ ఎండ్ ఆర్ని ఫస్ట్ మాట్లాడేద్దాం. ఓకే, సో ఏదైతే మనకి 5 అండ్ 8 ఇలా నేను అన్నాను అనుకోండి. ఓకే, సో ఈ బిట్ వైజ్ ఆపరేటర్ ఎండ్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది అంటే, సో ఫస్ట్ వీటిని ఇండిపెండెంట్గా బైనరీలోకి కన్వర్ట్ చేసుకుంటుంది అని చెప్తున్నాను. ఓకే, సో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఆపరేషన్ అనేది పెర్ఫామ్ అవుతుంది. ఓకే, సో 5ని నేను బైనరీలో కన్వర్ట్ చేశాను అనుకోండి, ఏమొస్తుందో తెలుసు కదా మీకు. సో 5 అంటే ఎస్ 2 కదా, సో 2 2s are 4, 1 అండ్ 2 1s are 2, ఓకే 0 అండ్ 2 zeros are 0, 1. ఓకే, అంటే మనకి ఏమొచ్చింది? 5ని రిప్రజెంట్ చేస్తే 0 1 0 1.
0101 వచ్చింది. ఓకే. అదే 8ని రిప్రజెంట్ చేసామనుకోండి ఏమొస్తుంది? సో 2 4s ఆర్ 0 రిమైండర్ అండ్ 2 2s ఆర్ 0 రిమైండర్ అండ్ 2 1s ఆర్ 0 రిమైండర్ కదా! సో కాబట్టి 1000 ఓకే. సో 1000 రావటం జరిగింది. ఓకే. సో 1000 రావటం జరిగింది. ఇప్పుడు ఇదేం చేస్తదంటే రెండిటిని కూడా బైనరీలోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకేం చేస్తది? ఇండిపెండెంట్ బిట్స్ మీద ఆ ఎండ్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేస్తదనమాట. ఓకే. సో ఈ ఎండ్ అన్నది ఏదైతే ఉందో మనం ఇంతకుముందు లాజికల్ ఎండ్ ఏదైతే చూసామో సేమ్ అలాగే. అక్కడ ట్రూ అంటే ఇక్కడ 1, అక్కడ ఫాల్స్ అంటే ఇక్కడ 0. ఓకేనా? రైట్. సో అలా చూసుకుంటే ఎండ్ అన్నది ఎలా వర్క్ అవుతుంది జనరల్‌గా ఎండ్ అన్నది ఎండ్ అన్నది 2 ట్రూ ఉంటేనే ట్రూ. ఓకే. సో మిగతా అన్ని కేసుల్లో కూడా అది ఫాల్స్ అది ఫాల్స్‌ని రిటర్న్ చేస్తుంది అని చెప్పి అనుకున్నాం కదా! కాబట్టి మనకి ఆ విధంగా మనం అనుకోవాలి. సో, ఇండిపెండెంట్ బిట్స్ మీద ఆపరేట్ అవుతుంది కదా! కాబట్టి 0, 1 మనం చూసుకుంటే ఏమొస్తుంది? 0 వస్తుంది. 1, 0 చూసుకుంటే 0 వస్తుంది. 0, 0 చూసుకున్నా 0 వస్తుంది. 1, 0 చూసుకున్నా 0 వస్తుంది. ఓకే. సో, ఒక్కసారి 5 ఎండ్ 8 మనం చూసుకుంటే 5 ఎండ్ 8 చేస్తే మనకేమొచ్చింది? 0 వచ్చింది. అదే 5 ఎండ్ 9 చేద్దాము. 1 వచ్చింది. సో, 5 ఎండ్ 9 చేస్తే 1 వచ్చింది. ఓకే. సో, 5 ఎండ్ 9 అంటే ఏంటి? మనకి 5 అంటే 0, 1, 0, 1. 9 అంటే 1, 0, 1, 0, 0, 1 కదా! సో, 1, 0, 0, 1 9 కావాలంటే మీరు చూడొచ్చు. ఓకే. సో, 9 అంటే 2 4s ఆర్ 8. ఓకే. 1 అండ్ 2 2s ఆర్ 0 అండ్ 2 1s ఆర్ 0. ఓకే. 100, 100, 1 కదా! సో, యెస్ మనకి ఇప్పుడు చూసుకుంటే ఎండ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తే ఏ ఒక్కటి 0 అయిపోయినా, ఏ ఒక్కటి 0 అయిపోయినా జీరోయే కదా! ఓకే. 2 1లయితేనే 1. కాబట్టి 0001 అంటే దాని వాల్యూ ఎంత? సో, 0001 అంటే దాన్ని మనం కన్వర్ట్ చేసామనుకోండి. ఓకే. సో, 2 పవర్ 0 అంటే దాని వాల్యూ ఎంత? 1. సో, 1 ఇంటూ 1 అంటే 1. సో, ఈ బైనరీని మళ్ళీ మనం డెసిమల్‌లోకి కన్వర్ట్ చేస్తే మనకేమొస్తుంది? 1 వస్తుంది. కాబట్టి మనకి రిజల్ట్ అనేది ఆటోమేటిక్‌గా ఏమొచ్చింది? 5 అండ్ 9 చేస్తే 1 వచ్చింది. మీకు అర్థమవుతుందా? అలా ఇండిపెండెంట్ బిట్స్ మీద ఆపరేట్ అయ్యేది బిట్ వైస్ ఆపరేటర్ అన్నమాట. ఇండిపెండెంట్ బిట్స్ మీద వర్క్ అయ్యేది బిట్ వైస్ ఆపరేటర్. ఓకే. సో, అలా మనకి బైనరీ ఎండ్ అనేది వర్క్ అవుతుంది. ఇదే బైనరీ ఆర్ అనుకోండి సేమ్. సో, బైనరీ ఆర్ అనేది సేమ్. ఇప్పుడు 5 ఆర్ 9 అంటాను నేను. ఓకే. సో, అలాగే 5 ఆర్ 8 అంటాను. ఓకే. సో, అనగానే మనకి 5 ఆర్ 8 గాని, 5 ఆర్ 9 గాని ఏం చేసినా మనకి 13 వచ్చింది. 5 ఆర్ 6 చేద్దాము 7 వచ్చింది. అర్థమవుతుందా? సో, ఇక్కడ ఆర్ అన్నది ఏం చేస్తది? ఏదైతే మనకక్కడ లాజికల్ ఆర్ ఉందో సేమ్ అలాగే ఇది కూడా వర్క్ అవుతుందనమాట. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఆర్ చేద్దాము. ఓకే. సో, మనం ఏదైతే 5 ఎండ్ 8 బదులు 5 అండ్ 8 బదులు మనం 5 ఆర్ 8 చేస్తున్నాం ఇప్పుడు. ఓకే. సో, ఆర్ అంటే ఏంటి? దానికి ఏ ఒక్కటి ట్రూ దొరికినా ట్రూయే. ఏ ఒక్కటి ట్రూ దొరికినా ట్రూయే. 2 ఫాల్స్ అయితేనే ఫాల్సు. ఏ ఒక్కటి ట్రూ దొరికినా ట్రూయే. సో, 1101 అంటే ఎంత? సో, 2 పవర్ 0 అంటే 1, 2 పవర్ 1 అంటే 2, ఇది 4, ఇది 8. ఓకే. సో, 8 ప్లస్ 4 ఎంత? 12 ప్లస్ 1 ఎంతొచ్చింది? 13 వచ్చింది. ఓకే. ఈ వాల్యూ ఎలా కన్వర్ట్ చేశానో చెప్పాను కదా నేను. ఓకే. సో, 2 పవర్ 0 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 0, 2 పవర్ 2 ఇంటూ 1, 2 పవర్ 3 ఇంటూ 1 అలా చేసుకొని టోటల్ చేసుకుంటే మనకి 13 అన్నదొచ్చింది. యెస్ 13 అన్నది సరిపోయింది కదా! ఓకే. అదే 5కి, 6కి చేస్తే మనకి 7 వచ్చిందట. ఓకే. సో, 5 అంటే 0101 అదే 6 అంటే 0110 ఓకే. ఈ రెండిటికి మనం చూసుకుంటే 2 జీరోలు ఏ ఒక్కటి 1 అయినా 1 ఏ ఒక్కటి 1 అయినా 1 సో, 0111 అంటే ఎంత? యెస్ మనకి
ఓకే. అర్థమవుతుందా? 4+2+1 అంటే ఎంత? 7 కదా! ఓకే. సో, అదే మనకి రావటం జరిగిందనమాట. అర్థమవుతుందా? యెస్. యెస్. యెస్ అండి. ఓకే. సో, ఇండిపెండెంట్‌గా బైనరీగా కన్వర్ట్ చేసిన తర్వాత వాటి మీద ఆపరేట్ అవుతాయి కాబట్టే వీటిని మనం బిట్‌వైజ్ ఆపరేటర్స్ అని, లేకపోతే బైనరీ ఆపరేటర్స్ అని అంటూ ఉంటామనమాట. ఓకేనా? ఫైన్. ఓకే. సో, అదే మరి ఎక్స్ఆర్ అన్నది ఏం చేస్తుంది? ఎక్స్ఆర్ అన్నది ఎలా వర్క్ అవుతుందో తెలుసా? సో, ఏదైతే ఎక్స్ఆర్ అని చెప్పి అనుకుంటున్నామో, మన క్యాప్ సింబల్‌తో ఏదైతే మనం ఎక్స్ఆర్ అని అనుకుంటున్నామో, ఎక్స్ఆర్ అనేది ఎలా ఉంటుందో తెలుసా? సో, 2 కూడా సేమ్ ఇన్‌పుట్స్ ఉన్నాయనుకోండి. 2 ట్రూ గాని, 2 ఫాల్స్ గాని ఉన్నాయనుకోండి. దాని తాలూకా రిజల్ట్ ఏమో ఫాల్స్ అనమాట. ఓకే. సో, 2 ట్రూ అవ్వకూడదు. 2 ఫాల్స్ అవ్వకూడదు. అంటే 2 సేమ్ ఉంటే, 2 ట్రూలు గాని, 2 ఫాల్స్‌లు గాని ఉంటే రిజల్ట్ అనేది ఫాల్స్ అనమాట. ఓకే. అలా కాకుండా అవి వేరు వేరుగా ఉంటే దాని తాలూకా రిజల్ట్ అనేది ఏంటి? ట్రూ అనమాట. ఓకే. సో, ఎక్స్ఆర్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూస్తున్నారా? ఇఫ్ బోత్ ఇన్‌పుట్స్ ఆర్ సేమ్ దెన్ అవుట్‌పుట్ ఈస్ ఫాల్స్. ఓకే. సో, ఇఫ్ బోత్ ఇన్‌పుట్స్ ఆర్ డిఫరెంట్ దెన్ అవుట్‌పుట్ ఈస్ ట్రూ. ఓకే. సో, ఇప్పుడు 5 క్యాప్ ఏదైతే ఎక్స్ఆర్ ఉందో ఆ 5 ఎక్స్ఆర్ 8 అంటాను నేను. ఓకే. సో, 5 ఎక్స్ఆర్ 8 సో, జనరల్‌గా కొన్ని నొటేషన్స్ మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ ఎక్స్ఆర్ సింబల్ ఏదైతే ఉందో క్యాప్ సింబల్ దీన్ని ఎక్స్‌పోనెన్షియేషన్‌కి వాడుతూ ఉంటారు. రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. కన్‌ఫ్యూజన్ అవ్వద్దు. మనకి పైథాన్‌లో ఈ సింబల్ ఏదైతే ఉందో దీన్ని ఎక్స్ఆర్ కోసం వాడతాం మనం. ఓకే. సో, ఎక్స్‌క్లూజివ్ ఆర్ కోసం వాడతాము. సో, ఎక్స్‌క్లూజివ్ ఆర్ అన్నది ఎలా ఉంటుంది అంటే, ఎక్స్ఆర్ అన్నది ఎలా ఉంటుంది అంటే, మనకి బోత్ ఇన్‌పుట్స్ సేమ్ అయితే రిజల్ట్ అనేది ఫాల్స్ వస్తుంది. లేకపోతే ట్రూ వస్తుందనమాట. ఓకే. రైట్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం తీసుకొని 5 ఎక్స్ఆర్ 8 మనం చేశామనుకోండి. ఇక్కడ రిజల్ట్ ఏమొస్తుంది? సో, 5 ఎక్స్ఆర్ 8 మనం చేస్తే ఓకే. సో, 2 డిఫరెంట్ అయితే మనకి ట్రూ అవుతుందని చెప్తున్నాను. 2 సేమ్ ఉంటే అది ఫాల్స్ అవుతుందని చెప్తున్నాను. కాబట్టి 1101 వస్తుంది మనకి. 5 ఎక్స్ఆర్ 8 చేస్తే 1101 అంటే ఏంటి? 8, 4, 12 ప్లస్ అంతేనా? యెస్. సో, ఎంతొచ్చింది? 8, 4, 12 ప్లస్ 1 ఎంతొచ్చింది? 13 వచ్చింది. ఓకే. రైట్. సో, అలాగే మనకి 5 5 ఎక్స్ఆర్ 9 చేశామనుకోండి 12 వస్తుంది. ఓకే. సో, 5 ఎక్స్ఆర్ 9 చేశామనుకోండి 12 వస్తుంది. ఎందుకు? సో, ఇక్కడ చూడండి 1 ఇది డిఫరెంట్ 1 ఇవి 2 సేమ్ ఓకే. 0 ఇవి కూడా 2 సేమ్ 0. సో, 1100 అంటే 8, 4 కదా! 8 + 4 12 ఓకే. కాబట్టి మనకి 12 అన్నది రావటం జరిగింది. అర్థమవుతుందా? యెస్. ఓకే. సో, ఈ విధంగా మనం అండర్‌స్టాండ్ చేసుకోవాలనమాట. ఓకే. ఎక్స్ఆర్ అంటే అర్థమవుతుంది కదా! ఎండ్ అంటే 2 ట్రూ అయితేనే ట్రూ. మిగతా అన్ని కేసుల్లో ఫాల్స్ ఎండ్ అంటే. ఆర్ అంటే ఏంటి? 2 ఫాల్స్ అయితేనే ఫాల్స్. మిగతా అన్ని కేసుల్లో కూడా ట్రూ. అదే ఎక్స్ఆర్ అంటే ఏంటి? సో, 2 ఇన్‌పుట్స్ సేమ్ అయిపోతే 2 ట్రూ గాని, 2 ఫాల్స్ గాని అయిపోతే అది ఫాల్స్. లేకపోతే అది ట్రూ అనమాట. ఓకే. సో, ఈ విధంగా మనం అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. ఓకే. సో, ఇక నెక్స్ట్ మనం వన్స్ కాంప్లిమెంట్ అన్నది ఓకే. సో, యెస్ ఆల్‌మోస్ట్ టైమ్ అయిపోయింది. వన్స్ కాంప్లిమెంట్‌కి కూడా ఎక్కువ టైం పడతది. ఓకే. సో, షిఫ్ట్ లెఫ్ట్‌ని కాస్త పరిచయం చేసేసి విడిచిపెట్టేస్తాను. ఓకే. సో, ఏదైతే లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ ఏదైతే ఉందో బిట్‌వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ దాన్ని కాస్త పరిచయం చేసేసి ఆపిస్తాను. ఓకే. రైట్. సో, బిట్‌వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. సో, బిట్‌వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ అనేది ఏదైతే ఉందో దేనితో రిప్రజెంట్ చేస్తాం మనము లెఫ్ట్ షిఫ్ట్ అంటే 2 లెస్ దాన్స్ వస్తాయన్నమాట. ఓకే. సో, అది మనకి లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటాం మనం దాన్ని. ఓకే. సో, లెఫ్ట్ షిఫ్ట్ పేరులోనే ఉంది కదా! లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటి? బిట్స్‌నన్నిటిని ఇది ఎలాగూ బైనరీలోనే ఆపరేట్ అవుద్ది మనకు తెలుసు. సో, బైనరీలో రిప్రజెంట్ చేసిన తర్వాత ఆ బిట్స్‌నన్నిటిని లెఫ్ట్‌కి షిఫ్ట్ చేయడం ఏదైతే ఉందో అది లెఫ్ట్ షిఫ్ట్ తాలూకా పననమాట. ఓకే. సో, లెఫ్ట్ షిఫ్ట్ తాలూకా పననమాట. ఓకే. సో, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ఈక్వల్ టు
ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఏదో తీసుకున్నాం అనుకోండి. లేకపోతే ఒక 15 16 ఏదో తీసుకున్నాం అనుకోండి. ఓకే. సో, లేకపోతే 12 తీసుకుంటాను నేను. ఓకే. సో, A ఈక్వల్ టు 12 అనేది తీసుకున్నాను. సో, 12 అన్నది తీసుకుంటే అది ఎలా రిప్రజెంట్ అవుతుంది? 12 అన్నది బైనరీలో మనకి 8, 4 కదా! అంటే 1, 1 కదా! ఓకే. సో, 1, 1 8 ప్లస్ 4 ప్లస్ జీరోస్. 2 జీరోస్. ఓకే. సో, 1100. ఓకే. సో, కొంచెం ఎవరైతే ఫాస్ట్‌గా ఎప్పటినుండో చేస్తూ ఉన్నాం కాబట్టి మేము డైరెక్ట్‌గా చెప్పేయగలుగుతున్నాము. స్టార్టింగ్‌లో ఎవరైనా ఉంటే ఏం వరీ అవ్వద్దు. ఒకసారి చెక్ చేసేసుకోండి. ఓకే. సో, 2 6 జార్, 2 3 జార్, అలాగే 2 1 జార్ 2 అండ్ 1. ఓకే. సో, కాబట్టి 1100. ఓకేనా? రైట్. సో, 1100, 1100 అనేది దీని తాలూకా రిప్రజెంటేషన్. అయితే ఓకే. సో, ఇక్కడ కేవలం ఈ 4 బిట్సే ఉంటాయని కాదనమాట. సో, జనరల్‌గా మనకి ఆపరేటింగ్ సిస్టము, మన హార్డ్‌వేరు ఇవన్నీ కూడా ఎలాగుంటాయి తెలుసా? 16 బిట్ అని. 16 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ చాలా ఓల్డెన్ డేస్‌లో ఉండేవి. ఆ తర్వాత 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్, 32 బిట్ మదర్ బోర్డ్స్ అవి వాడాం. ప్రాసెసర్స్ అవి వాడాం. ఆ తర్వాత ఇప్పుడు 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అందరం వాడుతున్నాం. ఓకే. సో, మనం యూజ్ చేసేవన్నీ కూడా 64 బిట్ కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైతే మన కంప్యూటర్ ఉందో, మన కంప్యూటర్‌ని మనం ప్రాపర్టీస్ అది చూస్తే మీరు చూడొచ్చు. ఓకే. సో, దిస్ పీసీ ఆహ్, ప్రాపర్టీస్ యెస్. సో, మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏది అనేది చూడొచ్చు కదా! సో, ప్రెజెంట్ అందరం కూడా 64 బిట్ బేస్డ్ ప్రాసెసర్స్‌ని వాడుతున్నాం. ఓకే. అంటే ప్రతీదీ కూడా ఇక్కడ 64 బిట్స్‌లో రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓల్డెన్ డేస్‌లో 32 బిట్స్ ఉండేవి. ఓకే. అలాగే 16 బిట్స్ ఉండేవి. అలా ఉండేవన్నమాట. సో, మనం ఏదైతే ప్రాసెసర్ యూజ్ చేస్తాం దాన్ని బట్టి ప్రతీదీ రిప్రజెంట్ అవుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 16 బిట్ అనుకోండి. ఇవి 4 కదా వచ్చాయి. లెఫ్ట్ సైడ్ ఏవైతే మిగతావి 12 బిట్స్ ఉంటాయో, మొత్తం 16 బిట్ రిప్రజెంటేషన్ అనుకుందాం. 16 బిట్ అయితే ఓకే. సో, ఈ మిగతావి ఏవైతే 12 ఉంటాయో, ఆ 12 కూడా మనకి జీరోస్‌తో రిప్రజెంట్ అవుతాయన్నమాట. ఓకే. సో, అంటే లెఫ్ట్ సైడ్ జీరోస్ ఉన్న వాల్యూ ఉండదు కాబట్టి, మనం 12ని బైనరీలో రిప్రజెంట్ చేయాలంటే టోటల్ నంబర్ దీనిగా తీసుకోవచ్చు మనం. ఓకే. అర్థమవుతుందా మీకు ఏం చెప్తున్నానో? ఓకే. సో, ఇప్పుడు ఓకే. సో, ఇటువంటి ఒక నంబర్‌ని మనం తీసుకుంటే దీన్ని మనం ఏం చేయబోతున్నాము? షిఫ్ట్ లెఫ్ట్ ఆర్ లెఫ్ట్ షిఫ్ట్ చేయబోతున్నాము. ఓకే. షిఫ్ట్ ఏం చేస్తున్నాము? లెఫ్ట్ షిఫ్ట్ చేయబోతున్నాము. సో, లెఫ్ట్ షిఫ్ట్ చేయబోతున్నాం కాబట్టి ఓకే. సో, ఎన్ని బిట్స్ మనం లెఫ్ట్‌కి షిఫ్ట్ చేస్తాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, ఎలా చెప్తామది? ఏ, ఏ అనేది ఏదైతే ఉందో ఆ వాల్యూ ఏ లెఫ్ట్ షిఫ్ట్ 3 అంటాం. లేకపోతే లెఫ్ట్ షిఫ్ట్ 2 అంటాం. లేకపోతే లెఫ్ట్ షిఫ్ట్ 4 అంటాం. ఓకే. అంటే దానర్థమేంటి? దానర్థమేంటి? సో, ఈ బిట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పట్టుకొని 4 టైమ్స్ లెఫ్ట్‌కి షిఫ్ట్ చేస్తున్నాము అని అర్థం అనమాట. ఓకే. సో, 4 టైమ్స్ లెఫ్ట్‌కి షిఫ్ట్ చేస్తున్నాము అని అర్థం అనమాట. సో, ఏదైతే మనం ఇక్కడ రిప్రజెంట్ చేశామో ఈ రిప్రజెంట్ చేసినటువంటి టోటల్ నంబర్ ఏదైతే ఉందో ఈ టోటల్ నంబర్‌ని 4 టైమ్స్ మనం లెఫ్ట్‌కి షిఫ్ట్ చేస్తున్నామంట. 4 టైమ్స్ లెఫ్ట్‌కి షిఫ్ట్ చేస్తున్నామంట. సో, ఇందులో ఉండేవన్నీ ఫస్ట్ టైమ్ షిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుందండి? ఫస్ట్ టైమ్ షిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ 0 ఫస్ట్ 0 ఏదైతే ఉందో ఆ 0 బయటికి వెళ్ళిపోద్ది కదా! సో, ఫస్ట్ టైమ్ షిఫ్ట్ చేసినప్పుడు ఈ లెఫ్ట్ మోస్ట్ 0 బయటికి వెళ్ళిపోద్ది. ఓకే. సో, ఈ 16 బిట్ రిప్రజెంటేషన్ తీసుకుంటే. ఆ తర్వాత మరొకసారి షిఫ్ట్ చేశామనుకోండి ఈ బిట్ కూడా వెళ్ళిపోతుంది. సో, 2 టైమ్స్ మనం షిఫ్ట్ చేస్తున్నామంటే లెఫ్ట్ మోస్ట్ ఉన్న 2 బిట్స్ షిఫ్ట్ అయిపోతాయి. అయిపోయి ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఇవన్నీ కూడా లెఫ్ట్‌కి మూవ్ అవుతాయి. లెఫ్ట్‌కి మూవ్ అవుతాయి. అర్థమవుతుందా? సో, ఈ ప్లేస్‌లోకి ఇదొస్తుంది. ఈ ప్లేస్‌లోకి ఇదొస్తుంది. ఓకే. సో, ఎలా ఉంటదో చూపిస్తాను చూడండి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే దీని రిప్రజెంటేషన్ అనుకుందాం. ఇదే దీని బాక్స్ అనుకుందాం. ఓకే. సో, ఇందులో మనకి ఏవైతే 16 వాల్యూస్ ఉన్నాయనుకుందాం. ఓకే. సో, ఇప్పుడు ఏదైతే మనం లెఫ్ట్‌కి షిఫ్ట్ చేస్తున్నామో, లెఫ్ట్‌కి షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది?
లెఫ్ట్కి షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? సో ఫస్ట్ టైము మనం ఈ మొత్తాన్ని లెఫ్ట్కి షిఫ్ట్ చేస్తాం కదా! సో టైం కూడా అయిపోయింది. ఓకే. ఫైన్. సో, పర్వాలేదు. ఓకే. సో, నేను చెప్పాలనుకుంటుంది ఈ మొత్తం మనం లెఫ్ట్‌కి షిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ లెఫ్ట్‌కి షిఫ్ట్ అవుతాయి కదా! సో, అయినప్పుడు ఓకే. సో, టుమారో మరొకసారి డిస్కస్ చేస్తాను. బట్ మధ్యలో వదిలేయకూడదు కాబట్టి ఇవన్నీ కూడా లెఫ్ట్‌కి షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఈ బిట్ బయటికి వెళ్ళిపోద్ది. ఒకసారి షిఫ్ట్ చేసినప్పుడు. ఇవన్నీ కూడా లెఫ్ట్‌కొస్తాయి. వచ్చి ఈ రైట్ సైడ్ ఒక ఖాళీ వస్తది. అంతేనా? ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి లెఫ్ట్‌కి షిఫ్ట్ అవుతాయి. ఈ బిట్ బయటికి వెళ్ళిపోద్ది. ఇంకా ఇది ఈ ముందు పొజిషన్‌కి, ఇది ఈ ముందు పొజిషన్‌కి అలా వచ్చేటప్పుడు ఈ చివర ఒక ఖాళీ వస్తది కదా! ఓకే. సో, అది ఫస్ట్ టైమ్ షిఫ్ట్ చేసేటప్పుడు. అలాగే నెక్స్ట్ టైమ్ షిఫ్ట్ చేసేటప్పుడు ఇంకోటి, ఆ నెక్స్ట్ ఇంకోటి, ఆ నెక్స్ట్ ఇంకోటి. ఈ 4 బిట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 4 బిట్స్ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇంకా ఇవన్నీ కూడా లెఫ్ట్‌కి షిఫ్ట్ అయ్యి రైట్ సైడ్ 4 వేకెంట్స్ ఒస్తాయి. ఓకే. సో, అప్పుడు దాని యొక్క పొజిషన్ ఎలా ఉంటుంది? సో, అదే ఇక్కడ రాస్తున్నాను చూడండి. మనకి ఇంతకుముందు లెఫ్ట్ సైడు ఎన్ని జీరోస్ పెట్టాం మనం? 12 జీరోస్ పెట్టాం. అందులో ఫస్ట్ 4 జీరోస్ ఎగిరిపోయాయి కాబట్టి మనకెలా ఉంటుందంటే ఏదైతే ఓన్లీ ఫస్ట్ 4 జీరోస్ ఎగిరిపోయాయి కదా! కాబట్టి మనకి టోటల్ 12 జీరోస్‌లో 4 జీరోస్ తీసేస్తే మనకి కేవలం 8 జీరోస్ మాత్రమే ఉంటాయి. ఉండి 1100 ఏదైతే ఉందో ఆ 1100 అన్నదొస్తుంది. రాగా ఇంకా రైట్ సైడ్ ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ మూవ్ అయిపోయాయి కదా! 4 పాయింట్స్ 4 ప్లేసెస్ ముందుకు వెళ్ళిపోయాయి కాబట్టి ఈ రైట్ సైడ్ 4 ప్లేసెస్ ఏవైతే ఖాళీ ఉంటాయో అవి ఖాళీ ఉండిపోతాయి. అంటే కిరణ్ గారు. ఓకే. సో, రైట్ సైడ్ ఏవైతే 4 వేకెంట్ అయ్యాయో, ఇవన్నీ లెఫ్ట్‌కి మూవ్ అయిపోయి, లెఫ్ట్ మోస్ట్‌న 4 బిట్స్ వెళ్ళిపోయాయి కదా! ఇప్పుడు రైట్ సైడ్ ఏవైతే 4 వేకెంట్స్ అయ్యాయో, ఈ 4 వేకెంట్స్‌ని మనం ఏం చేస్తాము? జీరోస్‌తో ఫిల్ చేసుకుంటాం. సో, ఎప్పుడైతే ఇవి జీరోస్‌తో ఫిల్ చేసుకున్నామో, ఇంకా దీని తాలూకా వాల్యూయే మారిపోతది మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే. సో, ఎంతవుతుంది దీని వాల్యూ ఇప్పుడు? ఎంతవుతుంది? ఇది 1, ఇది 2, ఇది 4, ఇది 8, 2 పవర్ 3 కదా! ఓకే. ఇది 16, ఇది 32, ఇది 64, ఇది 128. ఓకే. అంటే 128 దగ్గర 1 ఉంది. సో, 128 ప్లస్ 64 దగ్గర 1 ఉంది. 64 ఓకే. 128 ప్లస్ 64 అది దాని తాలూకా వాల్యూ అయిపోతుందనమాట. ఓకే. సో, జస్ట్ రన్ చేసి చూపించేస్తాను. క్లోజ్ చేసేద్దాం. ఏ ఈక్వల్ టు 12 అని చెప్పి ఏ లెఫ్ట్ షిఫ్ట్ 4 అంటాను. అనగానే మనకెంతొచ్చింది? 192 వచ్చింది. సో, 128 ప్లస్ 64 ఓకే. సో, 198 రావటం జరిగింది. ఎలా వచ్చింది అన్నది అర్థమైందా? అర్థం కాపోయినా వరీ లేదు. రేపు మళ్ళీ నేను చెప్తూ నెక్స్ట్ ముందుకి వెళ్తాననమాట. ఓకేనా? కాబట్టి ఏం వరీ అవ్వద్దు. ఓకే. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం ఈ షిఫ్ట్ లెఫ్ట్, షిఫ్ట్ రైటు అలాగే కాంప్లిమెంట్ ఇవేవైతే ఉన్నాయో ఓకే. వీటిని కంప్లీట్ చేసుకుంటూ ఇంకా ముందుకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఏమైనా అడగాల్సిందుందా? అండ్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియరా? యాహ్! వెల్కమ్ అండి. యెస్. యెస్ అండి. ఓకే. ఓకే. యూ ఆర్ మోస్ట్ వెల్కమ్ అండి అందరికి. ఓకే. సో, యాహ్! హ్మ్. బాయ్ అండి. ఇక్కడితో మనం క్లోజ్ చేద్దాము. ఓకే. సో, నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ కలుసుకుందాం.